Let's look at our online courses. బ్రాడ్గా 3 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. క్యాట్ ఇన్ఫినిటీ, యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. So let's begin with UPSC Infinity. UPSC Infinity is available at a fee of 45,000 rupees. UPSC Infinity తీసుకునే వాళ్ళకి ఏమేమి వస్తాయి? They get prelims, mains, interview plus CSAT. So UPSCకి అవసరమైన everything comes with lifetime validity. Lifetime validity తో they get everything. వీటితో పాటు ఇంకేం వస్తుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళకి? కరెంట్ అఫైర్స్. యూపీఎస్సీకి అవసరమైన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ కూడా వీళ్ళకి వస్తుంది. కరెంట్ అఫైర్స్ యూ కెన్ ఆల్సో టేక్ సెపరేట్లీ ఎట్ ఎ ఫీ ఆఫ్ 10,000 రూపీస్. సిమిలర్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళు గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పొందుతారు. గ్రూప్ 1 ఇన్ఫినిటీలో ఏపీ అండ్ టీఎస్, తెలంగాణ మరియు ఏపీకి సంబంధించిన గ్రూప్ 1కి సంబంధించిన కంప్లీట్ జనరల్ స్టడీస్ పోర్షన్ అనేది కవర్ అవుతుంది. ఇందులో CSAT అండ్ కరెంట్ అఫైర్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. గ్రూప్ 1కి ఏపీ అండ్ తెలంగాణ జనరల్ స్టడీస్. వీళ్ళు కరెంట్ అఫైర్స్ కావాలంటే సెపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. CSAT కరెంట్ సెపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అర్థమెటిక్ పోర్షన్ సెపరేట్గా తీసుకోవాలి. యూపీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఈజ్ ఫ్రీ. గ్రూప్ 1 సెపరేట్గా తీసుకునే వాళ్ళకి 25,000 ఈజ్ ద ఫీ. సిమిలర్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ వాళ్ళకి బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ సెపరేట్గా తీసుకుంటే ఫీజు 15,000 రూపీస్. దీంట్లో ఆర్బీఐ, సెబీ, నాబార్డ్ లాంటి రెగ్యులేటర్స్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి అవసరమైన కంప్లీట్ సిలబస్ కవరేజ్, మాక్ టెస్ట్లు అన్ని కూడా ఫ్రీ ఆఫ్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీలో వస్తాయి. వీటితో పాటు బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా ఈ కోర్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఓన్లీ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు 8,000 రూపీస్ పడుతుంది. దీంట్లో బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబీ అన్ని కవర్ అయిపోతాయి. ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్సే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది తీసుకుంటే సరిపోతుంది. సో ఫీ ఇస్ జస్ట్ 6,000 రూపీస్. అలాగే ఆప్షనల్ వీ హ్యావ్ ఆంథ్రోపాలజీ బై సైరమ్ సార్, పబ్యాడ్ బై మీ, మేమిద్దరం టీచ్ చేస్తాం. ఆప్షనల్ ఇన్ఫినిటీ యొక్క ఫీజు 20,000 రూపీస్. క్యాట్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం, ఎంబీఏ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు క్యాట్ రాయాలనుకుంటే ఇండియాస్ లోయెస్ట్ ఫీ 15,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో నేను క్యాట్ కోర్స్ కూడా ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. వీటిలో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ద బ్యూటీ ఆఫ్ అవర్ క్యాట్ కోర్స్ ఈజ్, మీకు మామూలుగా ఎక్కడైనా సరే చెప్పేటప్పుడు ఏంటంటే రిటర్న్ టెస్ట్ కోసం ప్రిపరేషన్ ఇస్తారు. మనం రిటర్న్ టెస్ట్ ప్రిపరేషన్తో పాటు జీడీపీఐ ప్రిపరేషన్ కూడా ఫ్రమ్ డే 1 ఇంక్లూడ్ చేస్తాం. అంటే సొసైటీలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన బేసిక్స్ అన్ని నేర్పించడం కూడా జరుగుతుంది. యూపీఎస్సీకి మనం చెప్పే ఇంపార్టెంట్ కోర్సెస్లోంచి కొన్ని క్యాట్కి రెలవెంట్గా ఉన్న టాపిక్స్ని తీసుకొచ్చి మీకు యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. క్యాట్ ఇన్ఫినిటీలో ఈ 15,000తో యూ గెట్ ఆల్ ఆఫ్ దెమ్. ఒక కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ అనేది మీకు వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ క్యాట్. వీటిలో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, విచ్ మీన్స్ మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా you will have complete access to all courses. That's about it. Thank you very much. Now let's look at the editorial today. A very, very important day. In fact, the most active day on stock markets and Indian economy lo mana financial year lo ekkuva mandi active ga unde roju budget day. The day of బడ్జెట్. సో బడ్జెట్ నిన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం 1 ఫిబ్రవరి నాడు బడ్జెట్ ప్రవేశపెడతారు పార్లమెంట్లో. సో నిన్న ప్రవేశపెట్టారు. అండ్ దిస్ ఈజ్ అ డీటెయిల్డ్ అనాలిసిస్ గివెన్ బై ద హిందూ ఆఫ్ ది బడ్జెట్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది పార్లమెంట్ ఎస్టర్డే. నౌ లెట్స్ లుక్ ఎట్ ది కంటెంట్స్. The title of this editorial says getting back on track. ఎందుకు ఈ మాట అన్నాం? ఆర్ వి నాట్ ఆన్ ట్రాక్ టుడే? ట్రాక్ అంటే అర్థం ఏంటి? పరిగెడుతున్నాం, ఒక దారిలో వెళ్తున్నాం, దారి తప్పితే దారి తప్పేసాము, యూఆర్ అవుట్ ఆఫ్ ట్రాక్ అంటాం. ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ట్రాక్ యూ గాట్ బ్యాక్ ఆన్ ట్రాక్. అంటే ఇండియన్ ఎకానమీ గత సంవత్సరం COVID-19 వల్ల దారి తప్పింది. ప్రతి సంవత్సరం 4%, 5% పెరుగుతూ వచ్చిన ఎకానమీ కాస్త లాస్ట్ ఆర్థిక సంవత్సరంలో 2020లో ఏమైంది? దారి తప్పింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రొజెక్టెడ్ 7.5% డీగ్రోత్ ఉండబోతుంది. అంటే ఈ సంవత్సరంలో గ్రోత్ కాకుండా డీగ్రోత్ ఉండబోతుందని చెప్పి మనం చూస్తాం. ఎలాంటి ఎకానమీని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడం అనే సెన్స్లో ఈ టైటిల్ అనేది కనిపిస్తుంది. ఇన్ టైమ్స్ దట్ కాల్ ఫర్ డెప్ట్ స్టీవర్డ్షిప్ ఆఫ్ ది ఎకానమీ, దిస్ ఇయర్స్ బడ్జెట్ ఈజ్ ఏ స్టార్టింగ్ పాయింట్. ఇన్ టైమ్స్
ఎలాంటి రోజులు ఇవి? ఎలాంటి కాలం ఇది? సంథింగ్ దట్ కాల్స్ ఫర్ డెఫ్ట్ స్టీవర్డ్‌షిప్ ఆఫ్ ది ఎకానమీ. డెఫ్ట్ అంటే అర్థం ఏంటి? డెఫ్ట్ అంటే స్కిల్‌ఫుల్. స్టీవర్డ్‌షిప్ అంటే దారి చూపించడం. దారి చూపించడం అంటే జాగ్రత్తగా తీసుకెళ్ళడం. ఎ స్టీవర్డ్ ఈస్ సమ్‌వన్ మీకు దారి చూపిస్తూ ముందు వెళ్ళే వాళ్ళని అలా అంటారనమాట. సో, స్టీవర్డ్‌షిప్ అంటే ఈ ఎకానమీని స్కిల్‌ఫుల్‌గా ముందుండి నడిపించాల్సిన సమయం ఇది. అలాంటి సమయంలో దిస్ ఇయర్స్ బడ్జెట్ ఈజ్ ఎ స్టార్టింగ్ పాయింట్. ఇలాంటి సమయంలో బడ్జెట్ అనేది స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో మనం ఏమేమి చేయబోతున్నాం, ఎలా ఉండబోతున్నాం అని ముందే నిర్ణయించుకోవడమే బడ్జెట్. సో, ఇది ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టార్టింగ్ పాయింట్. స్టీవర్డ్ ఏం చేస్తారు? ప్రతి విషయాన్ని కూడా కరెక్ట్‌గా ఉందా? లేదా? అని చూసుకునేవాడిని స్టీవర్డ్ అంటారు. అలాగే మన ఆర్థిక వ్యవస్థని చూసేదెవరు? మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. Finance Minister Nirmala Sitharaman made a brave effort to make good use of the lessons learned from the unprecedented global health crisis and ensuing economic setback to put lives and livelihoods back on track. ఫినాన్స్ మినిస్టర్ మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారు? మేడ్ ఏ బ్రేవ్ ఎఫర్ట్. బ్రేవ్ అంటే ధైర్యంతో కూడిన ఒక ఎఫర్ట్ చేశారు నిన్న. దేనికి? టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద లెసన్స్ లెర్న్డ్ ఫ్రమ్ గత సంవత్సరం అన్‌ప్రెసిడెంటెడ్ గ్లోబల్ హెల్త్ క్రైసిస్. కని, విని, ఎరుగని, మనం ఎప్పుడూ చూడని, మునుపెన్నడూ చూడని, అన్‌ప్రెసిడెంటెడ్ అంటే సంథింగ్ వి హావ్ నెవర్ సీన్ బిఫోర్. మళ్ళీ చెప్తుంటాను. ప్రీ అంటే ముందు, ప్రిసీడ్ అంటే టు హ్యాపెన్ బిఫోర్, ప్రెసిడెంట్ అంటే సంథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్ అంటే ఇంతకు ముందు జరిగినది. అన్‌ప్రెసిడెంటెడ్ సంథింగ్ దట్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. ఓకే. సంథింగ్ దట్ నెవర్ హ్యాపెండ్. ఎందుకంటే కోవిడ్-19 లాంటిది మనం లైఫ్‌లో చూడల. గత 100 సంవత్సరాల్లో చూడలేదు. ఇలాంటిది అన్‌ప్రెసిడెంటెడ్ గ్లోబల్ హెల్త్ క్రైసిస్ అంటే సంక్షోభం. ఇలాంటి సంక్షోభం నుంచి ఏ లెసన్స్ అయితే నేర్చుకున్నామో ప్లస్ అండ్ ఎన్సూయింగ్ ఎకనామిక్ సెట్‌బ్యాక్. ఎన్సూయింగ్ అంటే ఫాలోయింగ్. దాని తర్వాత అవ్వడం. పిఎన్ఎస్యుఈ అంటే ఫాలో. తర్వాత జరగడం అని అర్థం అనమాట. సో, మనం కనీవినీ ఎరుగని గ్లోబల్ హెల్త్ క్రైసిస్ అనేది చూసాము. దాని తర్వాత వచ్చిన ఎకనామిక్ సెట్‌బ్యాక్. ఇలాంటి క్రైసిస్ అనేది ఎటువంటి సెట్‌బ్యాక్‌కి దారితీసింది? అంటే ఆర్థిక వ్యవస్థ వెనక్కి వెళ్ళడానికి, ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి దెబ్బ కొట్టింది? ఇఫ్ యూ చూడండి, మీరు లైఫ్‌లో ఇఫ్ యూ ఫేస్ ఎనీ సెట్‌బ్యాక్, ముందుకెళ్తున్న వాళ్ళు వెనక్కి పడిపోయినట్టు అర్థం అనమాట. సెట్‌బ్యాక్ అంటే అర్థం. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది దానివల్ల. వీటన్నిటి నుంచి మంచి లెసన్స్ నేర్చుకొని దేనికోసం? టు పుట్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ బ్యాక్ ఆన్ ట్రాక్. మన జీవితం, మన జీవనాధారం రెండిటిని కూడా మళ్ళీ ట్రాక్‌లో పెట్టడానికి ఒక బోల్డ్ ఎఫర్ట్ తను పెట్టారు అని రాశారు. దేర్ ఈస్ గ్రేటర్ స్పెండింగ్ ఆన్ హెల్త్ కేర్ అండ్ సమ్ ఫిస్కల్ పుష్ టు అండర్‌గర్డ్ ది స్ట్రగ్లింగ్ డిమాండ్ ఇన్ ది పాండమిక్ హిట్ ఎకానమీ. బ్యూటిఫుల్ సెంటెన్స్. ప్రతి ఒక్క సెంటెన్స్‌లో కూడా చాలా డీపర్ మీనింగ్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్స్ చదివేటప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ అర్థమైతే సరిపోదు. వెనకాల ఉన్న ఎకానమీ యొక్క మీనింగ్ అర్థం కావాలి. ఆ పదం యొక్క మీనింగ్ అర్థం కావాలి. అప్పుడే మనకు డీటెయిల్డ్ అండర్‌స్టాండింగ్ అనేది వస్తుంది. చూడండి. దేర్ ఈస్ గ్రేటర్ స్పెండింగ్ ఆన్ హెల్త్ కేర్ అండ్ సమ్ ఫిస్కల్ పుష్ టు అండర్‌గర్డ్ ది స్ట్రగ్లింగ్ డిమాండ్ ఇన్ ద పాండమిక్ హిట్ ఎకానమీ. దీని అర్థం ఏంటి? హెల్త్ కేర్ విషయంలో ఎక్కువ స్పెండ్ చేయడానికి గవర్నమెంట్ ముందుకొచ్చింది. గ్రేటర్ స్పెండింగ్ హెల్త్ కేర్ కోసం ఎక్కువ స్పెండ్ చేస్తుంది. ఎందుకు స్పెండ్ చేస్తుంది? మనం జనరల్‌గా ఇండియాలో హెల్త్ కేర్ కోసం ఎక్కువ స్పెండ్ చేయరు. విద్య కోసం, వైద్యం కోసం గవర్నమెంట్స్ స్పెండ్ చేయడానికి ఇష్టపడవు. ఎందుకంటే అవి విజిబుల్ కాదు ఇమ్మీడియేట్‌గా. రోడ్లు వేస్తారు, అన్నీ చేస్తారు. కానీ విద్య, వైద్యం అనేసరికి వెనకడుగు వేస్తారు. సో, ఈ సంవత్సరం మాత్రం బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు చేశారు. ఎందుకంటే గత సంవత్సరం మన హెల్త్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది కోవిడ్-19ని హ్యాండిల్ చేయడంలో. అండ్ రెండోది సమ్ ఫిస్కల్ పుష్ టు అండర్‌గర్డ్ ది స్ట్రగ్లింగ్ డిమాండ్ ఇన్ ద పాండమిక్ హిట్ ఎకానమీ. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎకానమీ ఎప్పుడైనా సరే ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళాలి అంటే ఏముండాలి? డిమాండ్ ఉండాలి. డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? పీపుల్ నుంచి వస్తుంది. డిమాండ్ అంటే అర్థం ఏంటి? వస్తువులు మరియు సేవలు కొనడానికి ప్రజలు ముందుకు రావడం. దే షుడ్ బి రెడీ టు స్పెండ్ దేర్ మనీ టు బై గుడ్స్ అండ్ సర్వీసెస్. ఎందుకు సార్ అని మీరు అడగొచ్చు. లెట్ అస్ సే కార్ కంపెనీ ఉంది. కార్ కంపెనీ ఒక సంవత్సరంలో 1000 కార్లు ప్రొడ్యూస్ చేసింది. 1000 కార్లు అమ్మింది. అంటే
1000 కార్లు ఇంటూ దాని యొక్క కారు ప్రైస్ వేసుకుంటే టోటల్ వాల్యూ వస్తుంది. ఈజ్ దిస్ నాట్ కౌంటెడ్ ఇన్ ద జీడిపి? ఎస్, ఇట్ ఈస్ కౌంటెడ్. జీడిపిలో ఏం రాస్తాం? టోటల్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. మరి ఒక కార్ కంపెనీ కార్లు ప్రొడ్యూస్ చేసింది అంటాం. ప్రొడ్యూస్ చేసిన కార్ల యొక్క వాల్యూ అంతా కూడా జీడిపిలో కౌంట్ అయింది. మరి జీడిపి బాగుంటేనే కదా ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళిందని చెప్తూ ఉంటాం. ఎంత ఎంత ప్రొడక్షన్ జరిగిందని చెప్తాం. ఓకే, మరి కార్లు ఎక్కువగా ప్రొడక్షన్ జరగాలంటే వాళ్ళకి ఏం కావాలి? సేల్ అవ్వాలి కదా. సేల్ అయితేనే కదా ప్రొడ్యూస్ చేస్తారు. మరి సేల్ అవ్వాలంటే వారిని ఎవరన్నా కొనాలి కదా. కొనడం అంటే అర్థం ఏంటి? డిమాండ్ ఉండాలి కదా. అది అర్థం. అంటే ప్రజలు ఒక వస్తువుని లేదా సేవని కొనడానికి ముందుకొస్తే దే ఆర్ స్పెండింగ్ మనీ. ఆ వస్తువులు మరియు సేవలు ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ గాని, సంస్థలు గాని ఇంకా ఇంకా ప్రొడ్యూస్ చేస్తాయి. డిమాండ్ ఎక్కువ ఉన్న కొద్దీ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగే కొద్దీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. సో అప్పుడు ఎకానమీ స్ట్రెంథెన్ అవుతుంది. అందుకనే సమ్ ఫిస్కల్ పుష్ టు అండర్‌గర్డ్ స్ట్రగ్లింగ్ డిమాండ్. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి ఏంటి? పీపుల్ ఆర్ నాట్ రెడీ టు స్పెండ్. వాళ్ళు స్పెండ్ చేయడానికి సిద్ధంగా లేరు. భయపడుతున్నారు. పాండమిక్ దెబ్బకి చాలా మందికి ఆదాయాలు తగ్గిపోయాయి. స్పెండింగ్ తగ్గిపోయింది. సో కాబట్టి స్పెండింగ్ పెంచడానికి, డిమాండ్ పెంచడానికి ఫిస్కల్ పుష్ అర్థం ఏంటి? గుర్తుపెట్టుకోండి. ఫిస్కల్, మానిటరీ 2 పదాలు ఇంపార్టెంట్. ఫిస్కల్ అంటే ప్రభుత్వం చేసే ప్రతి పని, మనీకి సంబంధించి ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా ఫిస్కల్ పాలసీ కిందకి వస్తుంది. ట్యాక్సులు పెంచింది, పార్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. ట్యాక్సులు తగ్గించింది, పార్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ స్పెండ్ చేస్తుంది, ఫిస్కల్ పాలసీ. ఎకానమీ పైన గవర్నమెంట్ చేసే ప్రతి పని కూడా మీకు ఫిస్కల్ పాలసీ కింద వస్తుంది. మరి మానిటరీ పాలసీ అంటే వడ్డీ రేట్లు తగ్గించింది, మనీ సప్లై పెంచారు, సీఆర్ఆర్ పెంచారు, ఎస్ఎల్ఆర్ తగ్గించారు. ఇలాంటివన్నీ కూడా మానిటరీ పాలసీ. హూ హ్యాండిల్స్ మానిటరీ పాలసీ? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హూ హ్యాండిల్స్ ఫిస్కల్ పాలసీ? గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. రైట్. సో ఫిస్కల్ పాలసీ అంటే ఇలాంటివి అనమాట. కన్స్ట్రక్షన్ కోసం పెంచడం కానీ, ట్యాక్సులు తగ్గించడం కానీ, మీరు స్పెండ్ చేస్తే మీకు ఇంకా ఇవన్నీ ఇస్తామని చెప్పడం కానీ, ఇట్లాంటివి. మొన్న మీరు చూసుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ గవర్నమెంట్ ఏం చెప్పింది? మీకు లీవ్ ట్రావెల్ అలవెన్స్ కోసం కొంత మనీ ఏదైతే ఉంటుందో ఆ మనీని ఇఫ్ యూ స్పెండ్ ఫర్ జీఎస్టీ ఐటమ్స్, అంటే జీఎస్టీ 12% పైన ట్యాక్స్ ఉండే ఐటమ్స్ లైక్ ఫ్రిడ్జ్లు, టీవీలు ఇలాంటి వస్తువుల కోసం మీరు కొంటే వాటిపైన మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తామని చెప్పింది. ఎందుకు అలా చెప్పింది? ఇప్పుడు ఎలాగో కోవిడ్ టైం కాబట్టి జనాలు ట్రావెల్ చేయట్లేదు. సో దానికోసం మీరు స్పెండ్ చేసే మనీ ఏదో దీనికోసం స్పెండ్ చేస్తే ఆ వస్తువుల యొక్క సేల్స్ పెరుగుతాయి. సేల్స్ పెరగడం ద్వారా తద్వారా ప్రొడక్షన్ పెరుగుతుంది. ఎకానమీకి అది బూస్ట్ అవుతుంది అని. సో ఇట్లాంటి యాక్షన్స్ అన్నిటిని కూడా మనం ఫిస్కల్ పుష్ కింద తీసుకోవచ్చు. ఈసారి కూడా దానికోసం కొంత అలొకేట్ చేయడం అనేది జరిగింది. దేనికి? టు అండర్‌గర్డ్. అండర్‌గర్డ్ అంటే అర్థం ఏంటంటే మీరు ఎప్పుడన్నా చూడండి, ఒక జెయింట్ వీల్ గాని ఏదన్నా ఎక్కినప్పుడు ఒక బెల్ట్‌తో మనల్ని కట్టేస్తారు ఆ సీట్‌కి. ఎందుకంటే మనం పడిపోతాం లేకపోతే. అండర్‌గర్డ్ అంటే కింద నుంచి టై చేయడం. కదలకుండా, పడిపోకుండా, అంటే స్ట్రగ్లింగ్ డిమాండ్ ఇంకా పడిపోకుండా దాన్ని సపోర్ట్ చేయడానికి, టు సపోర్ట్ ఫ్రమ్ బిహైండ్ అని అర్థం చేసుకోవచ్చు. కింద నుంచి లేదా వెనక నుంచి సపోర్ట్ చేయడం అనే సెన్స్‌లో మీరు తీసుకోవచ్చు. సపోర్ట్ ఫ్రమ్ బిలో. ఓకే. ఈ డిమాండ్‌ని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ హెల్త్ కేర్ విషయంలో ఎక్కువ స్పెండ్ చేస్తుంది. అండ్ ఫిస్కల్ పుష్ కూడా వస్తుంది. ఇన్ ది పాండమిక్ హిట్ ఎకానమీ. పాండమిక్ ద్వారా దెబ్బతిన్న ఈ ఆర్థిక వ్యవస్థలో. But this is no transformative budget that lives up to the heightened expectations of a very population waiting for manna from the government. Okay. This is no transformative budget. ఇదేమి మరీ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసేసే బడ్జెట్ ఏమీ కాదు. సంథింగ్ దట్ లివ్స్ అప్ టు ద హైటెండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఎ వెరీ పాపులేషన్. వెరీ అంటే బాగా అలిసిపోయిన, ఆర్థికంగా చితికిపోయి, అన్ని రకాలుగా దెబ్బతిని, బాగా అలిసిపోయిన పాపులేషన్ యొక్క హైటెండ్ ఎక్స్పెక్టేషన్స్, విపరీతంగా ఉన్న ఎక్స్పెక్టేషన్స్‌ని రీచ్ అయ్యేంత లెవెల్‌లో ఈ బడ్జెట్ ఏమీ లేదు అని చెప్పి రాశారు. అండ్ ఎటువంటి పాపులేషన్ ఇది? వెయిటింగ్ ఫర్ మన్నా. మన్నా అనేది మీకు బైబిల్‌లోను, ఖురాన్‌లోను దీని గురించి రాశారు. అంటే ఎడారిలో గాని ఎక్కడ, దీని మీనింగ్ నాకు పూర్తిగా తెలీదు. ఇట్స్ ఎ రిలీజియస్ వర్డ్. కానీ ఒక ఫుడ్ లాంటిది అనుకోండి. బాగా అలిసిపోయి ఆకలితో ఉన్న వాడికి ఒక ఫుడ్ లాంటిది. అలాగే మనం కూడా అలిసిపోయి ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం. బడ్జెట్ మనకేదో ఇస్తుందని ఆశలతో ఎదురు చూస్తున్న ప్రజల యొక్క హైటెండ్ అంటే బాగా పెరిగిపోయిన ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యేంత ట్రాన్స్‌ఫర్మేటివ్ బడ్జెట్ అయితే కాదు అని చెప్పారు. A lot more could have been done to address the chronic underinvestment in India's public health infrastructure by appreciably raising in expenditure. హెల్త్ కేర్‌కి స్పెండింగ్ పెంచారు అన్నది నిజమే. కానీ a lot more could have been done. ఇంకా చాలా చేసి ఉండవచ్చు. a lot more could have been done అంటే అర్థం ఏంటి? ఇంకా చాలా చేసి ఉండవచ్చు. దేనికి? టు అడ్రెస్
ది క్రానిక్ అండర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియాస్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియా యొక్క పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, వీటన్నిటికీ వాటి యొక్క ఎక్విప్మెంట్ పెంచడం కానీ, స్టాఫ్ని పెంచడం కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కానీ, ఈ విషయంలో ఎప్పుడు కూడా క్రానిక్ అండర్ ఇన్వెస్ట్మెంట్. క్రానిక్ అంటే ఎప్పుడు వచ్చేది, మనకి చూడండి క్రానిక్ కాఫ్ అంటాం, తరచుగా వస్తూనే ఉంటుంది, తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది. క్రానిక్ అండర్ ఇన్వెస్ట్మెంట్ అర్థమైంది, పెట్టాల్సినంత పెట్టుబడి అందులో పెట్టట్లేదు గవర్నమెంట్, దాని మీద స్పెండ్ చేయట్లేదు. అది ఒకసారి కాదు, కొన్ని సంవత్సరాలుగా అదే జరుగుతుంది. అందుకే క్రానిక్ అనే పదం వాడారు. క్రానిక్ అండర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్. దీన్ని అడ్రస్ చేయడానికి ఇంకా చాలా చేసి ఉండవచ్చు, అంటే ఇంకా ఎక్కువ మనీ దానికి అలొకేట్ చేసి ఉండాల్సింది అని ఉద్దేశం. బై ఎప్రిషియబుల్లీ రైజింగ్ ఎక్స్పెండిచర్, అదే చెప్పారు. ఎక్స్పెండిచర్ ఇంకా ఎక్కువగా, ఎప్రిషియబుల్లీ చాలా ఎక్కువగా పెంచి ఉండాల్సింది. రైట్, ఇక్కడ ఎప్రిషియబుల్ అంటే పొగిడినంతగా అని కాదు, ఓకే, ఇంకా ఎక్కువగా పెట్టి ఉండాల్సింది అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. కన్సిడరబుల్లీ అని అర్థం చేసుకోవచ్చు. కన్సిడరబుల్లీ రైజింగ్ ఎక్స్పెండిచర్. ది యూనియన్ బడ్జెట్ ఫర్ 21-22 presented to Parliament on Monday instead reveals an estimated health outlay of 74,602 crores, almost 10% lower than the revised estimate of 82,445 crore earmarked for health spending in the current fiscal year. ఈ ఆర్థిక సంవత్సరంలో 82,445 కోట్లు ఇయర్ మార్క్ అంటే కేటాయించడం. ఇయర్ మార్క్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక పర్టికులర్ పర్పస్ కోసం మీరు కొంత మనీని కేటాయిస్తే దాన్ని ఇయర్ మార్క్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే ఐ హ్యావ్ ఇయర్ మార్క్డ్ 10,000 రూపీస్ ఫర్ మై ట్రిప్ నెక్స్ట్ మంత్ నేను ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను, దానికోసం 10,000 రూపాయలు సెపరేట్ చేసుకున్నాను. ఇయర్ మార్క్ అనేది ఆ సెన్స్లో వాడతారు. ఇప్పుడు ఎలా వాడుతున్నాం మనం, ఈ సంవత్సరం 82,445 కోట్లు హెల్త్ స్పెండింగ్ కోసం, కరెంట్ ఫిస్కల్ ఇయర్లో హెల్త్ స్పెండింగ్ కోసం సెపరేట్ చేశారు, రివైజ్డ్ ఎస్టిమేట్ అది, రైట్. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎస్టిమేటెడ్ హెల్త్ అవుట్లే ఆఫ్ 74,602 crore. ఇప్పుడు బడ్జెట్లో 74,602 కోట్లు మాత్రమే అలొకేట్ చేసింది. కంపేర్ టు దిస్ ఇయర్ ఒక 10% తక్కువ ఉంది. అయితే మరి ఇందాకే ఎక్కువని మాట్లాడుకున్నాం, మళ్ళీ తక్కువ అని ఎందుకు వస్తుంది? అవుట్లే అంటే అర్థం ఏంటి? స్పెండ్, ఎక్స్పెండిచర్. 74,602 కోట్లు దీనికోసం స్పెండ్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. అవుట్లే అంటే టు స్పెండ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ సర్టెన్ పర్పస్. ఇప్పుడు ఇంకా స్పెండ్ చేయలేదు, కానీ దానికోసం ఎంత కేటాయించారు, అవుట్లే ఇచ్చారు అని అర్థం. The minister, however, has claimed a 137% increase in the budgetary outlay on health and well-being by including a one-time expenditure of 35,000 crore set aside for COVID-19 vaccination program, 60,030 crore budgeted for the Department of Drinking Water and Sanitation, as well as the Finance Commission's grants for both water and sanitation and health, totaling to almost 50,000 crore. Okay. మన నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు, హిందూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు 82,445 కోట్లు ఈ సంవత్సరానికి చెప్పారు, నెక్స్ట్ ఇయర్ ఏమో ఇంతే అవుతుంది, సో 10% తక్కువ ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అందులో ఉన్నదే నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు, 137% ఇంక్రీజ్ అయింది బడ్జెటరీ అవుట్లే ఈ సంవత్సరం స్పెండ్ చేసేదానికంటే, ఆల్మోస్ట్ మోర్ దాన్ డబల్ మనం స్పెండ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్, అప్కమింగ్ ఇయర్ అని చెప్పి చెప్పారు. ఎలాగా? బై ఇంక్లూడింగ్, అంటే ఈ 74,602 crores ఇంకేం యాడ్ చేశారు, 35,000 కోట్లు. ఇది దేనికోసం? COVID-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కోసం సెపరేట్గా 35,000 కోట్లు ఖర్చు పెడతారు. అది వన్ టైం ప్రోగ్రామ్, ప్రతి సంవత్సరం ఉండదు. ఇది కూడా అందులోనే యాడ్ చేశారు. ప్లస్ 60,003 crores బడ్జెటెడ్ ఫర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ కోసం 60,000 కోట్లు సెపరేట్ చేశారు, దాన్ని కూడా హెల్త్లోనే కలిపారు. మూడోది ఫినాన్స్ కమిషన్ యొక్క గ్రాంట్స్, వాటర్ శానిటేషన్ మరియు హెల్త్ కోసం ఫినాన్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన గ్రాంట్ 50,000 కోట్లు, అంటే వాళ్ళు ఇచ్చిన కాదు, వాళ్ళు రికమెండ్ చేసిన గ్రాంట్ 50,000 కోట్లు, ఇది కూడా ఇందులోనే కలిపారు. ఈ మూడింటిని కలిపేసరికి ఏమవుతుందంటే ఈ 82,000 కంటే మీరు కౌంట్ చేసుకుంటే ఇంకా చాలా ఎక్కువైపోతుంది. అందుకే 137% పెరిగింది అని చెప్పి ఆవిడ క్లెయిమ్ చేశారు. While it is inarguable fact that the availability of vaccines, ensuring universal access to safe drinking water and proper sanitation and adequate nutrition are all key in determining a population's well-being, and abiding thrust on creating and maintaining a sizably more extensive public health infrastructure needed a substantially higher outlay on the standalone head. So beautiful sentence. In అర్థం ఏంటి? While it is inarguable fact, అంటే ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేని నిజం ఏంటది, దట్
ది అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్స్ యొక్క అవైలబిలిటీ, మరియు ఎన్ష్యూరింగ్ యూనివర్సల్ యాక్సెస్ టు సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందరికీ అందుబాటులో ఉండేలాగా ఎన్ష్యూర్ చేయడం, అండ్ మరియు ప్రాపర్ శానిటేషన్ కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయడం, అండ్ అడిక్వేట్ న్యూట్రిషన్, అందరికీ న్యూట్రిషియస్ ఫుడ్ అందుబాటులోకి తీసుకురావడం కూడా. దీస్ ఆర్ ఆల్ కీ అంటే వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిటర్మైనింగ్ ఏ పాపులేషన్ వెల్ బీయింగ్. ఒక పాపులేషన్ వెల్ బీయింగ్, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని డిటర్మైన్ చేయడంలో ఇవన్నీ ఇంపార్టెంటే. అందులో ఆర్గ్యూ చేయాల్సింది ఏమీ లేదు. ఇట్ ఈస్ ఇన్ఆర్గ్యూయబుల్ ఫ్యాక్ట్. అయినప్పటికీ అండ్ అబైడింగ్ థ్రస్ట్, దాంతో పాటు అబైడింగ్ అంటే దాని పక్కనే, థ్రస్ట్ అంటే ఫోర్స్ లేదా పుష్, దేనిపైన ఉండాలి, ఆన్ క్రియేటింగ్ అండ్ మెయింటైనింగ్ ఎ సైజబుల్లీ మోర్ ఎక్స్టెన్సివ్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాటితో పాటు పక్కనే ఏముండాలి, ఎక్స్టెన్సివ్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలోనూ మెయింటైన్ చేయడం పైన కూడా అంతే ఫోర్స్ పెట్టాల్సింది, ఫోకస్ చేయాల్సింది. ఓకే, దానికోసం ఇట్ నీడెడ్ ఎ సబ్స్టాన్షియలీ హయ్యర్ అవుట్లే ఆన్ ది స్టాండ్ అలోన్ హెడ్. ఓన్లీ దానికోసమే చాలా ఎక్కువ మనీ కేటాయింపు జరగాలి. నీడెడ్ అంటే అవసరం అవుతుంది. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఓవరాల్గా చూడండి, హెల్త్కి వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఇవన్నీ ప్లస్ వాటర్, శానిటేషను, ఇది ఒక పక్క, ఇంకా న్యూట్రిషన్ కోసం ఇవన్నీ కూడా ఉంటాయి. అన్నీ కలిపి 137% పెరిగింది లాస్ట్ ఇయర్ కంటే నిర్మలా సీతారామన్ చెప్పారు. వీళ్ళేమంటారంటే పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే, అంటే వీటితో పాటు ఇవన్నీ ఇంపార్టెంటే కాదనట్లేదు, దీనికి ఇంకా ఎక్కువ కేటాయింపు జరపాల్సింది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇంకా ఎక్కువ కేటాయింపు చేసి ఉండాల్సింది అని చెప్పి రాశారు. ఓకే, అది స్టాండర్డ్ అంటే దాని ఒక్కదానికే హయ్యర్ అవుట్లే, సబ్స్టాన్షియల్ అంటే చాలా ఎక్కువ అవుట్లే ఇచ్చి అవసరం అవుతుంది, కేటాయించాల్సిందని కాదు, ఇట్ నీడెడ్, చాలా ఎక్కువ అవసరం అవుతుంది దానికి అని చెప్పి రాశారు. ఇన్ఫ్యాక్ట్ ఎకనామిక్ సర్వే హ్యాడ్ ఎలోక్వెంట్లీ మేడ్ ద కేస్ ఫర్ ప్రొవైడింగ్ ఏ మ్యాసివ్ బూస్ట్ టు హెల్త్ స్పెండింగ్. ఎకనామిక్ సర్వే దానికి 2-3 days ముందు వచ్చిన ఎకనామిక్ సర్వేలో కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పడం అనేది జరిగింది. దేని గురించి, మ్యాసివ్ బూస్ట్ టు హెల్త్ స్పెండింగ్కి చాలా ఎక్కువ బూస్ట్ కావాలి అని చెప్పి ఎలోక్వెంట్లీ అంటే అర్థం ఏంటంటే ఫ్లూయెంట్గా, ఎలోక్వెంట్ అంటే అర్థమయ్యేలాగా, పర్సువేసివ్ మేనర్, కన్విన్స్ అయ్యేలాగా స్ట్రాంగ్గా చెప్పింది ఎకనామిక్ సర్వే కూడా. విచ్ ఇట్ రీజన్ వుడ్ సర్వ్ యాజ్ అ డైరెక్ట్ మీన్స్ టు రైజింగ్ ఓవరాల్ ఎకనామిక్ అవుట్పుట్ బై రెడ్యూసింగ్ ది ఎకనామిక్ బర్డెన్ ఆఫ్ ఇల్నెసెస్. దిస్ సెంటెన్స్ రిక్వైర్స్ యూ టు అండర్స్టాండ్ ఎకానమీ. ఎంత చక్కని సెంటెన్స్ చూడండి. విచ్ ఇట్ రీజన్ అంటే కారణం, ఎందుకు హెల్త్ స్పెండింగ్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్పింది, దానికి కారణం ఏం చెప్పింది, విచ్ ఇట్ రీజన్ వుడ్ సర్వ్ యాజ్ అ డైరెక్ట్ మీన్స్. హెల్త్ కోసం ఎక్కువ మనీ స్పెండ్ చేయడం అనేది వుడ్ సర్వ్ యాజ్ అ డైరెక్ట్ మీన్స్, డైరెక్ట్గా ఒక పర్టికులర్ పర్పస్కి మీన్స్ అంటే మార్గం కింద పనికొస్తుంది. దేనికోసం, టు రైజింగ్ ఓవరాల్ ఎకనామిక్ అవుట్పుట్. ఓవరాల్ ఎకనామిక్ అవుట్పుట్ పెరుగుతుంది, హెల్త్ కోసం ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు. లింక్ ఏంటబ్బా అర్థం కావట్లేదు నాకు. ఓవరాల్ ఎకనామిక్ అవుట్పుట్ పెరగడానికి హెల్త్ కోసం గవర్నమెంట్ స్పెండ్ చేయడానికి సంబంధం ఏంటి అసలు, ఆలోచించండి ఒకసారి. బై రెడ్యూసింగ్ ది ఎకనామిక్ బర్డెన్ ఆఫ్ ఇల్నెసెస్. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. లెట్ us సే ఒక నలుగురిని తీసుకుందాం. ఈ నలుగురు ఆర్థిక వ్యవస్థలో ఉన్నారు. వీళ్ళ నలుగురు హెల్త్ ఇష్యూస్ లేవనుకోండి, వీళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవనుకోండి, ఇతను లెట్ us సే 100 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు, ఇతను 100 చేస్తాడు, ఇతను 100 చేస్తాడు, ఇతను 100 చేస్తాడు, మొత్తం నలుగురు కలిపి 400 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేశారు అనుకోండి, పర్ డే చేశారు అనుకోండి. ఈ 400 యూనిట్స్ ఆఫ్ వర్క్ అంటే అర్థం ఏంటి, వర్క్ అనేది ఎయిదర్ క్రియేట్స్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్, అంతేనా? ప్రొడక్ట్స్ అన్న క్రియేట్ చేస్తుంది, సర్వీసెస్ అన్న క్రియేట్ చేస్తుంది. ఏది క్రియేట్ చేసినా ఈజంట్ ఇట్ కంట్రిబ్యూటింగ్ టు జీడిపి, ఈజంట్ ఇట్ కంట్రిబ్యూటింగ్ టు ఎకనామిక్ అవుట్పుట్. వాళ్ళు వర్క్ చేశారంటే అది ప్రొడక్ట్ రూపంలోనో సర్వీస్ రూపంలోనో, కన్స్ట్రక్షన్లో వర్క్ చేశాడు, ఒక బిల్డింగ్ నిలబడింది కదా, సర్వీసెస్లో పనిచేస్తున్నాడు, బ్యాంక్లో పనిచేశాడు, ఒక సర్వీసెస్ డెలివర్ అవుతున్నాయి కదా, సో అవుట్పుట్ అనేది పెరుగుతుంది కదా దానివల్ల. అలా అర్థం చేసుకోవాలి. సపోజ్ ఇతనికి హెల్త్ బాగాలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి ముగ్గురే మిగులుతారు, ముగ్గురు కలిపి ఎంత చేస్తారు, 300 యూనిట్సే వర్క్ వస్తుంది. అంటే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల పని చేయగలిగే ఒక వ్యక్తి పని చేయకుండా హాస్పిటల్ బెడ్ పైన కూర్చుంటాడు, దానివల్ల ఎకనామిక్ అవుట్పుట్ అనేది దెబ్బతింటుంది.
హెల్త్ కోసం గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడి వాళ్ళందరూ కూడా ఎనర్జెటిక్‌గా, యాక్టివ్‌గా, హెల్తీగా ఉండడం వల్ల దే విల్ స్పెండ్ దేర్ ఎనర్జీ టు బిల్డ్ ద నేషన్. వాళ్ళ పర్పస్ కోసం వాళ్ళు చేస్తారు. కానీ అది నేషన్ బిల్డింగ్‌కి ఇండైరెక్ట్‌గా హెల్ప్ అవుతుంది. ఎకనామిక్ అవుట్‌పుట్ అనేది పెరుగుతుంది అనేది అక్కడ ఉద్దేశం. అందుకని అక్కడ ఏం రాసారు? వుడ్ సర్వ్ యాస్ ఎ డైరెక్ట్ మీన్స్ టు రైజింగ్ ఓవరాల్ ఎకనామిక్ అవుట్‌పుట్ బై రిడ్యూసింగ్ ది ఎకనామిక్ బర్డెన్ ఆఫ్ ఇల్‌నెసెస్. ఇల్‌నెసెస్ యొక్క బర్డెన్ కూడా తగ్గిస్తుంది. 2 రకాలుగా అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి అనారోగ్యం పాలైతే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి తను చేయాల్సిన పని చేయలేడు. రెండోది ఈ ఇల్‌నెస్ అనేది ఒక బర్డెన్ అయిపోయి తను సంపాదించింది కూడా దాని కోసం తగలబెట్టాల్సొస్తుంది. 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఈ ప్రాబ్లమే లేదనుకోండి తను పని చేస్తాడు. టు హెర్ క్రెడిట్ ఓకే. నిర్మలా సీతారామన్ గారి క్రెడిట్ కోసం అంటే వాళ్ళ ఒక మంచి కూడా చెప్తున్నారు. ద మినిస్టర్ డిడ్ అనౌన్స్ దట్ ద గవర్నమెంట్ ఇంటెండ్స్ టు ఇంట్రొడ్యూస్ ఎ న్యూ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ పీఎం ఆత్మనిర్భర్ Swasth Bharat Yojana to develop primary, secondary, and tertiary care capacities over the next 6 years at an estimated cost of 64,100 crores. ఓకే. పూర్తిగా ఆవిడని తిట్టాల్సిందేం లేదు. ఆవిడ కూడా ఒక మంచి పాట చెప్పారు. ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. అనౌన్స్ చేశారు. ఏమని? గవర్నమెంట్ ఇంటెండ్స్ టు ఇంట్రొడ్యూస్ ఒక కొత్త స్కీమ్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము. ఇంటెన్షన్‌తో ఉన్నాము. ఏంటి ఆ స్కీము? పీఎం ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన అనే స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకోసం? టు డెవలప్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ కేర్స్ కెపాసిటీస్. అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వీటన్నిటిని కూడా బిల్డ్ చేయడం కోసం నెక్స్ట్ 6 ఇయర్స్‌లో అట్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 64,180 క్రోర్స్. ఇంత ఖర్చు పెట్టి వాటన్నిటిని బిల్డ్ చేద్దాము అని అనుకుంటోంది గవర్నమెంట్. How exactly this scheme pans out in terms of strengthening the beleaguered public health infrastructure in the remote and far-flung corners could well determine how prepared India is for the next unforeseen health emergency. ఎంత మంచిగా రాశారు చూడండి. ఈ స్కీమ్ అనేది హౌ ఎగ్జాక్ట్లీ పాన్స్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంథెనింగ్ ద బిలీగర్డ్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బిలీగర్డ్ అంటే బాగా దెబ్బతిన్న పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ? ఇన్ ద రిమోట్ అండ్ ఫార్ ఫ్లంగ్ కార్నర్స్. సిటీస్‌లో పర్లేదు. రిమోట్ ఏరియాస్‌లో, దూర ప్రాంతాల్లో, ఈ ట్రైబల్ ఏరియాస్‌లో బాగా సఫర్ అయ్యి దెబ్బతిన్న పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని స్ట్రెంథెన్ చేయడంలో ఈ స్కీమ్ ఎంత గొప్పగా తోడ్పాటు అందిస్తోంది అనేది డిటర్మైన్ చేస్తుంది. దేన్ని? హౌ ప్రిపేర్డ్ ఇండియా ఈస్ ఫర్ ద నెక్స్ట్ అన్‌ఫోర్‌సీన్ హెల్త్ ఎమర్జెన్సీ. అన్‌ఫోర్‌సీన్ చూడండి. సీన్ అంటే చూసిన, ఫోర్‌సీన్ అంటే ముందే చూసిన, అన్‌ఫోర్‌సీన్ అంటే ముందు చూడలేనిది. సంథింగ్ దట్ యూ కెనాట్ ఎక్స్‌పెక్ట్. అన్‌ఫోర్‌సీన్ ఇష్యూస్, అన్‌ఫోర్‌సీన్ సర్కమ్‌స్టాన్సెస్, అన్‌ఫోర్‌సీన్ ప్రాబ్లమ్స్ అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయనివి. అన్‌ఎక్స్‌పెక్టెడ్. కోవిడ్-19 వస్తుందని ఎవరైనా కలగన్నారా? లేదు. వచ్చింది. అలాగే రేపొద్దున్న మనకు తెలియకుండా మనం ఎక్స్‌పెక్ట్ చేయనిది అన్‌ప్లాన్డ్ ఏదన్నా సమస్యొస్తే, క్రైసిస్ వస్తే, ఎమర్జెన్సీ వస్తే, దానికి ఇండియా ఎంత ప్రిపేర్డ్‌గా ఉంటుంది అనేది దేనివల్ల తెలుస్తుంది మనకి. ఈ స్కీమ్ ఈ మన ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ హెల్త్ కెపాసిటీస్‌ని ఎంత బాగా స్ట్రెంథెన్ చేస్తుంది అనే దానిపైన ఇది ఆధారపడుతుంది. బాగా స్ట్రెంథెన్ చేస్తే ఆబ్వియస్‌గా దానివల్ల మనం నెక్స్ట్ వచ్చే క్రైసిస్‌ని ఎదుర్కోగలుగుతాం. స్ట్రెంథెన్ చేయలేకపోతే ఎదుర్కోలేం. A sizable fiscal stimulus to reinvigorate consumption demand could have gone a long way in completing the recovery. అంతా బావుంది. కానీ ఫిస్కల్ స్టిమ్యులస్ ఇంకొంచెం చేసి ఉండాల్సింది అనేది క్వెషన్. ఏ సైజబుల్ అంటే ఇంకొంచెం పెద్దది. పెద్దది. సైజబుల్ అంటే చాలా పెద్దది అని అర్థం. ఫిస్కల్ స్టిమ్యులస్ ఇచ్చి ఉండాల్సింది. ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి? స్టిమ్యులస్ అంటే ఉద్దీపన అంటాం తెలుగులో. మరి ఉద్దీపన అంటే అర్థం ఏంటి? ఉద్దీపన అంటే అర్థం ఏంటి? దాంట్లో కదలిక వచ్చేలాగా కన్జంప్షన్ డిమాండ్. రీఇన్విగోరేట్. విగర్ అంటే ఎనర్జీ. ఇన్విగోరేట్ అంటే ఎనర్జీని ఇండ్యూస్ చేయడం. రీఇన్విగరేట్ మళ్ళీ ఇండ్యూస్ చేయడం. కన్జంప్షన్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఎకానమీ ముందుకు వెళ్ళాలంటే ముందుదేంటి? కన్జంప్షన్ కావాలి. కన్జంప్షన్ ఎవరు చేస్తారు? ప్రజలు చేస్తారు. ప్రజలు కన్జంప్షన్ చేయాలంటే దానికి అనువైన వాతావరణం కల్పించాలి. ఓకే. మీరు పలానా కొంటే మీకు దానిపైన టాక్స్ బెనిఫిట్ ఉంటదనో, లేకపోతే దీనిపైన జీఎస్టీ తగ్గించామనో, ఇవి కొంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయనో, ఆఫర్స్ ఉంటాయనో ఏదో ఒకటి చేసి, లేకపోతే ప్రజల చేతుల్లో డబ్బులు వేసి, ఏదో రకంగా చేసి గవర్నమెంట్ కన్జంప్షన్ డిమాండ్‌ని రీఇన్విగరేట్ చేయాలి. రీఇన్విగరేట్ అనేది ఎనర్జైజ్ చేయాలి. ఎక్కువగా ప్రజలు స్పెండ్ చేసేలాగా చెయ్యాలి. అలా చెయ్యడానికి గవర్నమెంట్ తన వైపు నుంచి స్టిమ్యులేట్ చేయాలి. స్టిమ్యులేషన్ మెజర్స్ తీసుకురావాలి. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ఇందాక. ఎల్టీఏ కోసం జనరల్‌గా స్పెండ్ చేసామని ఈసారి మీరు గూడ్స్ అండ్ ఫ్రిడ్జ్‌లు గాని, టీవీలు గాని జీఎస్టీ ఐటెమ్స్ కొనుక్కోవచ్చు. దానిపైన టాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది.
అలాంటివన్నమాట. అలాంటివి ఇంకొన్ని చేసి ఉండాల్సింది. లేదా ప్రజల అకౌంట్‌లో డైరెక్ట్‌గా ఎంత వేస్తు అని చెప్పి చేయాల్సింది. మీరు జో బైడెన్ చూడండి, అమెరికాలో ప్రెసిడెంట్ అవ్వంగానే చెప్పారు. ప్రతి అమెరికన్ అకౌంట్‌లో ఇంత పడిపోతుంది అని చెప్పి. ఎందుకు? కోవిడ్-19 వల్ల ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. సో, టేక్ దిస్ అండ్ స్పెండ్ అన్నారు. ప్రజల అకౌంట్‌లో వేసినప్పటికి ప్రజలు స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేయడం అనేది మళ్ళీ ఎకానమీకి హెల్ప్ అవుతుంది. ఎక్కువ వస్తువులు, సేవలు ప్రొడ్యూస్ అవుతాయి. దానివల్ల ఎక్కువ సేల్స్ అవుతాయి. సో, గవర్నమెంట్‌కి టాక్స్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. While the revised estimates for the current financial year project a fiscal deficit of 9.5% of GDP on account of expenditure surging to 34.50 lakh crore, the minister has opted for a mere 33,000 crore increase in the overall expenditure outlay in her budget estimates for the next fiscal. Okay. Year. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిస్కల్ డెఫిసిట్ 9.5% ఉండబోతుంది అని చెప్పి అంటున్నారు. ఆన్ అకౌంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ సర్జింగ్ టు 34.50 లాక్ క్రోర్. ఎక్స్‌పెండిచర్ ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే ఎందుకు? 34.50 లాక్ క్రోర్స్‌కి ఎక్స్‌పెండిచర్ సర్జ్ అయిపోయింది. అంటే పెరిగిపోయింది. ఇది పెరిగిపోవడం వల్ల ఫిస్కల్ డెఫిసిట్ కూడా 9.5% ఉండబోతుంది ఈ కరెంట్ ఆర్థిక సంవత్సరంలో అని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్స్ చెప్తున్నాయి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ కవర్ చేశాను. ఆ వీడియో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో వీడియో ఉంటుంది. మీరు చెక్ చేయండి. ఇది చాలా పెద్ద ఎడిటోరియల్ ఇది. చాలా టైం అయిపోతుంది. ప్రతి దానికి కూడా నేను ఆల్రెడీ కవర్ చేసిన యాస్పెక్ట్స్ మీకు వీడియోస్ పెడతాను. వాచ్ దెమ్. అలాగే ద మినిస్టర్ హాస్ ఆప్టెడ్ ఫర్ ఎ మియర్ అయితే ఈ సంవత్సరం 34.5 లక్షల కోట్లు ఎక్స్‌పెండిచర్ జరిగింది. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం జరగబోతుంది. ఇప్పుడు అప్‌కమింగ్ ఇయర్‌లో కేవలం దీనికంటే 33,000 కోట్లు మాత్రమే పెంచింది గవర్నమెంట్. అంతకంటే ఎక్కువ పెంచలా. ఎస్టిమేషన్ ప్రకారం ఓన్లీ 33,000 మాత్రమే జరిగింది. ఎక్స్‌పెండిచర్ అవుట్‌లే ఇన్ హర్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ ది నెక్స్ట్ ఫిస్కల్ ఇయర్. హియర్ అగైన్ ఇక్కడ కూడా షీ హస్ పాయింటెడ్ టు ద 5.54 lakh crore సెట్ అసైడ్ ఫర్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ టు కంటెండ్ ఎ 34.5% ఇంక్రీజ్ ఇన్ అవుట్‌లే ఓవర్ ద కరెంట్ ఇయర్స్ బడ్జెట్ ఎస్టిమేట్స్. సో తినేమంటుంది 5.54 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కోసం స్పెండ్ చేశారంట. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కోసం స్పెండ్ చేశారు. ఇప్పుడు మీకు క్యాపిటల్ ఎక్స్‌పెండిచరు, రెవెన్యూ ఎక్స్‌పెండిచరు, క్యాపిటల్ రిసిప్ట్, రెవెన్యూ రిసిప్ట్ వీటి గురించి కూడా చెక్ మై వీడియో ఇన్ డిస్క్రిప్షన్. సో ఇట్ విల్ కిల్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇఫ్ ఐ కవర్ ఆల్ ఆఫ్ దట్ హియర్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే అర్థం ఏంటని ఒకసారి వీడియో చూడండి. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను అందరికీ కూడా వాచ్ ఆల్ ద వీడియోస్ ఇన్ ద డిస్క్రిప్షన్. దే విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ ఎ క్లియర్ కట్ మేనర్. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 1 hour or 1.5 hour or 2 hours, it is well worth reading everything and understanding ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకోవాలి. చదవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. సో స్పెండ్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ కోసం ప్రతి ఒక్కటి కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ కవర్ చేసిన వీడియోస్ ఉంటాయి. చిన్నవి 5 minute 10 minute వీడియోస్ ఉంటాయి. చూడండి మీకు అర్థమైపోతుంది. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ కూడా వీడియో చూడండి. 5.5 lakh crore set aside for capital expenditure to content అంటే argue a 34.5% increase in outlay over the current year's budget estimate. తను ఏమంటుందంటే ఇది వేరే దానికోసం పెట్టారు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కోసం. అది కూడా ఇందులోనే కలిపేసి ఈ 5.5 lakh crore ప్లస్ 33,000 crore ఇదంతా ఈ సంవత్సరం పెట్టిన 34.50 lakh crore కంటే ఎక్స్‌ట్రా. సో కాబట్టి ఒక 34.5% ఇంక్రీజ్ ఉంది కంపేర్ టు ప్రెజెంట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్‌తో ఈ సంవత్సరంతో పోలిస్తే నెక్స్ట్ ఇయర్‌లో ఎంత 1/3 ఇంక్రీజ్ ఉందని చెప్పి తను చెప్తోంది. Far from being an expansionary budget, Sitharaman has opted to contain overall spending so as to rein in the fiscal deficit to 6.8% in the coming fiscal itself. Okay, expansionary budget అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఎక్స్‌పాన్షనరీ, కాంట్రాక్షనరీ. ఎక్స్‌పాన్షనరీ అంటే గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయడం. గవర్నమెంట్ స్పెండ్స్ ఎ లాట్ ఆఫ్ మనీ. అది ఎక్స్‌పాన్షనరీ బడ్జెట్ అవుతుంది. కాంట్రాక్షనరీ అంటే స్పెండింగ్ తగ్గించుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం, జాగ్రత్తగా ఉండడం అనేది కాంట్రాక్షనరీ. ఇప్పుడు ఎక్స్‌పాన్షనరీ బడ్జెట్ ఫార్ ఫ్రమ్ బీయింగ్ ఎన్ ఎక్స్‌పాన్షనరీ బడ్జెట్ అంటే ఎక్స్‌పాన్షనరీ బడ్జెట్ ఏం కాదు ఇది. ఫార్ ఫ్రమ్ బీయింగ్ అంత ఎక్స్‌పాన్షనరీ బడ్జెట్ ఏమీ కాదు. షీ హస్ ఆప్టెడ్ టు కంటైన్ అంటే కంట్రోల్. ఓవరాల్ స్పెండింగ్‌ని కంట్రోల్ చేయడానికి ఆప్ట్ చేసుకుంది. సో యాస్ టు రీన్ ఇన్ అంటే అగైన్ మళ్ళీ కంట్రోల్. ద ఫిస్కల్ డెఫిసిట్ టు 6.8% కమింగ్ ఫిస్కల్ ఇట్సెల్ఫ్. ఈ సంవత్సరంలో ఇప్పుడు 9.5% ఫిస్కల్ డెఫిసిట్ ఉండింది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో. దాన్ని అప్‌కమింగ్ ఇయర్‌లో 6.8%కి తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లోనే 6.8% తగ్గించి యాక్చువల్‌గా 3.5% మించి ఉండకూడదు ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ప్రకారం. కానీ ఎక్స్ట్రార్డినరీ సర్కమ్‌స్టాన్సెస్ వచ్చాయి కాబట్టి పెంచక తప్పట్లేదు. సో చేస్తున్నారు.
సో 6.8%కి తగ్గిస్తామని ప్లాన్ చేసుకున్నాం. రీన్ అంటే కంట్రోల్, మళ్ళీ కంటైన్ అన్న కంట్రోలే. ది కంట్రీ కెనాట్ అఫోర్డ్ ఎ ప్రిమెచ్యూర్ స్కేలింగ్ డౌన్ ఆఫ్ ఫిస్కల్ సపోర్ట్ ఎట్ టైమ్ ఆఫ్ రైజింగ్ ఇన్ఈక్వాలిటీ. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? పేదరికం బాగా పెరిగిపోయింది. ధనవంతులకి పేదవాళ్ళకి మధ్యలో గ్యాప్ పెరిగిపోయింది. ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయాల్లో ప్రిమెచ్యూర్ అంటే ముందే స్కేలింగ్ డౌన్, తగ్గించడం, ఫిస్కల్ సపోర్ట్, గవర్నమెంట్ ఇవ్వాల్సిన సపోర్ట్ ప్రిమెచ్యూర్‌గా ముందే తగ్గించేయడం అనేది కంట్రీ ఇప్పుడు ఎఫర్డ్ చెయ్యలేదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ ఎవరికెళ్తుంది? దేర్ ఈస్ రిచ్, దేర్ ఈస్ పూర్. ఫిస్కల్ సపోర్ట్ అని అన్నాను అనుకోండి. ఫిస్కల్ సపోర్ట్ అర్థం ఏంటి? గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్. గవర్నమెంట్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది జనరల్‌గా? పూర్‌కి. అంటే పూర్ అకౌంట్‌లో 6,000 రూపీస్ పర్ మంత్ వేసేయడం, లేదా 2,000 పర్ మంత్ వేసేయడం, రైతుల కోసం ఏదో స్కీమ్స్ తేవడం గానీ, వీళ్ళ కోసం ఏదో స్కీమ్స్ తేవడం గానీ, ఏదో రకంగా వాళ్ళ అకౌంట్‌లో మనీ పడేలాగా చేయడం, ఏదో స్కీమ్ ద్వారా వాళ్ళకి తక్కువ వడ్డీకి వచ్చేలాగా చేయడం, ఇవన్నీ కూడా ఫిస్కల్ సపోర్ట్ కిందకొస్తాయి. గవర్నమెంట్ ఏదో రకంగా వాళ్ళకి హెల్ప్ చేయడం. సపోర్ట్ ఎప్పుడు కూడా ఇట్ డజంట్ గో టు రిచ్ కదా! డబ్బున్నవాడి అకౌంట్‌లో గవర్నమెంట్ ఎందుకేస్తుంది? పేదవాళ్ళకేస్తుంది. ఇలా గవర్నమెంట్ పూర్‌కి సపోర్ట్ చేయడం వల్ల పూర్ కొంచెం పైకొస్తారు. వీళ్ళు పైకి రావడం వల్ల రిచ్‌కి, పూర్‌కి ఉన్న డిఫరెన్స్, ఇన్‌ఈక్వాలిటీ అనేది తగ్గుతుంది. అందుకే రైజింగ్ ఇన్‌ఈక్వాలిటీ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ఇట్ మస్ట్ సపోర్ట్ పూర్ మోర్. ఓకే. సపోర్ట్ చేయాలంటే ఏ రకంగా? బై గివింగ్ దెమ్ మనీ, బై గివింగ్ స్కీమ్స్, బై సపోర్టింగ్ దెమ్ ఇన్ వాటెవర్ వే పాసిబుల్. ఇలాంటి టైంలో ఇన్‌ఈక్వాలిటీస్ బాగా పెరిగిపోతున్న టైంలో పూర్‌కి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, ఫిస్కల్ సపోర్ట్ ఇవ్వాలి. కానీ ప్రిమెచ్యూర్ స్కేలింగ్ డౌన్, ముందే ప్రిమెచ్యూర్‌గా తగ్గించేస్తుంది. ఈ తగ్గించేయడం అనేది కరెక్ట్ కాదు. అది కంట్రీ ఇప్పుడు అది ఎఫర్డ్ చేయలేదు అని చెప్పి అంటున్నాను. Second paragraph. Strapped as the government is for funds in the wake of this year's economic contraction, denting its revenue receipts, the budget does make bold to set out a few avenues for resource mobilization. Okay, strapped అంటే కట్టేయడం. If you strap someone, ఒక తాడుతోనో దీంతోనో కట్టేయడం అనమాట. యాజ్ ద గవర్నమెంట్ ఈజ్ ఫర్ ఫండ్స్ కోసం గవర్నమెంట్ స్ట్రాప్ చేయబడింది. గవర్నమెంట్‌కి ఫండ్స్ జనరేట్ చేయడం కష్టం అయిపోతుంది. ట్యాక్స్‌ల ద్వారా రెవెన్యూస్ రావాలి. ట్యాక్స్‌లు ఎక్కడుంటాయి? స్పెండ్ చేస్తేనే కదా, ప్రజలు ఎక్కువ కొంటేనే కదా ట్యాక్స్‌లు వస్తాయి. సో చాలా సఫర్ అవుతుంది. స్ట్రాప్ అనమాట. చేతులు కట్టేసినట్టుగా గవర్నమెంట్‌కి ఉంది. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్, అంటే దీని తర్వాత రావడం. దేని తర్వాత? ఇన్ ద వేక్ ఆఫ్ దిస్ ఇయర్స్ ఎకనామిక్ కాంట్రాక్షన్. ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోయింది. కాంట్రాక్షన్ వచ్చింది. సో అవుట్‌పుట్ తగ్గిపోయింది. అవుట్‌పుట్ తగ్గిపోయిందంటే సేల్స్ తగ్గిపోతాయి. సేల్స్ తగ్గిపోతే గవర్నమెంట్‌కి టాక్స్ రెవెన్యూ తగ్గిపోతుంది. సో దీనివల్ల ఫండ్స్‌కి గవర్నమెంట్ సఫర్ అయ్యే పరిస్థితిలోకి వచ్చేసింది. సో ఈ ఎకనామిక్ కాంట్రాక్షన్ డెంటింగ్ ఇట్స్ రెవెన్యూ రిసీప్ట్స్. రెవెన్యూ రిసీప్ట్స్ తగ్గిపోయాయి. టాక్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ రిసీప్ట్స్. వాట్ ఆర్ రెవెన్యూ రిసీప్ట్స్? చెక్ వీడియో. డిస్క్రిప్షన్‌లో వీడియో చూడండి. రెవెన్యూ రిసీప్ట్స్, క్యాపిటల్ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, క్యాపిటల్ అంతా ఒకే వీడియోలో ఉంటుంది. చూసేయండి. సో ఇలాంటి సమయంలో బడ్జెట్ ఏం చేసింది? డస్ మేక్ బోల్డ్ అంటే డేర్ అని అర్థం. డేర్ చేసింది. ధైర్యం చేసింది. దేనికి? టు సెట్ ఔట్ ఎ ఫ్యూ అవెన్యూస్. కొత్త అవెన్యూస్ అంటే మార్గాలు ఫర్ రిసోర్స్ మొబిలైజేషన్. రిసోర్సెస్ అంటే ఏంటి? మనీ. మొబిలైజ్ అంటే వాటిని మోహరించడానికి, సమీకరించడానికి. మనీ సమీకరించడానికి డబ్బులు, ఇప్పుడు ఎంత స్పెండ్ చేయాలంటే డబ్బులు కావాలి కదా! దాన్ని సేకరించడం కోసం కొత్త మార్గాల్ని బడ్జెట్ అనేది వెతుక్కుంటూ వెళ్ళింది. క్రియేట్ చేసుకుంది. ఏంటవి? విత్ ద మినిస్టర్ అనౌన్సింగ్ ఎ రిజాల్వ్ అంటే డిటర్మినేషన్, పట్టుదల, టు కంప్లీట్ ద పాండమిక్ డిలేడ్ స్ట్రాటజిక్ స్టేక్ సేల్ ఇన్ సెవరల్ స్టేట్ ఓన్డ్ కంపెనీస్ ఇన్ ద కమింగ్ ఫిస్కల్. ద బడ్జెట్ హ్యాస్ అకౌంటెడ్ ఫర్ 1.75 lakh crore in capital receipts from disinvestment. With the minister announcing her resolve అంటే పట్టుదల, టు కంప్లీట్ ది పాండమిక్ డిలేడ్ స్ట్రాటజిక్ స్టేక్ సేల్. దీని అర్థం ఏంటి? ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ చేస్తుంది. అంటే గవర్నమెంట్‌కి ఆల్రెడీ ఓన్ చేసుకున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, పిఎస్యూస్ గానీ, అంటే మనకి బీహెచ్‌పీవీ, బీహెచ్ఈఎల్, ఎన్‌టీపీసీ, సెయిల్ ఇలాంటివన్నీ కూడా ఏంటి? పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్. వీటన్నిటిలో కూడా గవర్నమెంట్ తన వాటాని తగ్గించుకునే ప్రాసెస్‌నే మనం డిస్ఇన్వెస్ట్మెంట్ లేదా డైవెస్ట్‌మెంట్ అంటాం. అది ప్రతి సంవత్సరం కూడా కొంత పోర్షన్ అమ్మేస్తూ ఉంటుంది. రైట్. అమ్మేయడం అనేది కొంచెం ప్రైవేటైజేషన్ వైపు ఒక అడుగులేస్తుందనమాట. దానివల్ల అక్కడ ఎఫిషియన్సీ పెరుగుతుందని, ప్రైవేట్ కంపెనీలతో ఎఫిషియెంట్‌గా పోటీ పడగలుగుతామనేది ఒక ఉద్దేశ్యం అయితే, గవర్నమెంట్‌కి కూడా ఆ సంవత్సరానికి కావాల్సిన రెవెన్యూ కూడా చేకూరుతుందనేది ఇంకో ఉద్దేశం. ఈ 2 రకాలుగా గవర్నమెంట్ ఏమో ప్రతి సంవత్సరం చేస్తుంది. కానీ గత సంవత్సరం ఏమైందంటే పాండమిక్ దెబ్బకి ఈ పనులన్నీ వాయిదాలు పడిపోయాయి. సో అవన్నీ కూడా గవర్నమెంట్ ఇప్పుడేముంటుంది? పాండమిక్ వల్ల డిలే అయిపోయిన స్ట్రాటజిక్ స్టేక్ అంటే వాటా.
ఓకే. ఈ సేల్‌ని ఇప్పుడు కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిపోయింది. సెవరల్ స్టేట్ ఓన్డ్ కంపెనీస్. స్టేట్ ఓన్డ్ అంటే గవర్నమెంట్ ఓన్ చేసుకున్న కంపెనీస్‌లో ఇన్ ద కమింగ్ ఫిస్కల్ అంటే వస్తున్న ఆర్థిక సంవత్సరంలో. ఓకే. బడ్జెట్ ఎంత అకౌంట్ చేసింది? 1.75 లాక్ క్రోర్ ఇన్ క్యాపిటల్ రిసీప్ట్స్. క్యాపిటల్ రిసీప్ట్స్ అన్నది కూడా మళ్ళీ వీడియో. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, క్యాపిటల్ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, రెవెన్యూ రిసీప్ట్స్ అన్నీ కూడా వీడియో చూడండి తెలిసిపోతుంది. ఈ క్యాపిటల్ రిసీప్ట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. గవర్నమెంట్ తన దగ్గర ఉన్న ఆస్తులను అమ్మేయడం ద్వారా మనీ సంపాదిస్తే దాన్ని క్యాపిటల్ రిసీప్ట్ అంటారు. గవర్నమెంట్ అసెట్స్‌ని క్రియేట్ చేయడానికి ఖర్చు పెడితే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటారు. రోడ్లు వేయడం గాని, భవనాలు కట్టడం గాని అది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. టాక్స్‌ల ద్వారా రెవెన్యూ వస్తే రెవెన్యూ రిసిప్ట్ అంటారు. రెవెన్యూ వచ్చిందనుకోండి టాక్స్‌ల ద్వారా అప్పుడు కొత్తగా అసెట్ ఏమి క్రియేట్ అవ్వట్లేదు. ఆస్తి ఏమి అమ్మట్లేదు. అప్పు చేసి మనీ తీసుకొస్తే క్యాపిటల్ రిసిప్ట్. అప్పుడు లయబిలిటీ క్రియేట్ అవుతుంది. మీకు డీటెయిల్డ్ అండర్‌స్టాండింగ్ కోసం చెక్ దిస్ వీడియో. డోంట్ మిస్ ఇట్. మళ్ళీ చెప్తున్నాను. డోంట్ మిస్ ఇట్. She also proposes to privatize 2 more public sector banks and a general insurer in 21-22 and has committed to ensuring that the last necessary legislative amendments to enable the LIC's IPO are introduced in the current session of Parliament. Okay. LIC IPO తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో దానికోసం ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఎల్ఐసిలో కొంత వాటాని ప్రజలకి అమ్మడం. ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు. దానికోసం నెసెసరీ లెజిస్లేటివ్ అమెండ్మెంట్స్ ఎల్ఐసి చట్టంలో, ఎల్ఐసి యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలి. అది చేస్తారు. ఈ సెషన్‌లోనే చేసేస్తారంట. రెండోది 2 ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్‌ని కూడా ప్రైవేటైజ్ చేయబోతున్నారు. జనరల్ ఇన్స్యూరర్ అంటే మోస్ట్‌లీ నాకు తెలిసి ఎల్ఐసి గురించే మాట్లాడుతున్నారు. అదంతా కూడా ఇప్పుడు జరగబోతుంది. ది బడ్జెట్ ఆల్సో థ్రోస్ ఓపెన్ ద డోర్స్ ఫర్ ఇంక్రీజ్డ్ ఎఫ్‌డిఐ ఇన్ ఇన్స్యూరెన్స్. ఇన్స్యూరెన్స్‌లో కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెంచడం కోసం ప్రయత్నం జరుగుతోంది. ఎఫ్‌డిఐ ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే అర్థం ఏంటి? విదేశీ కంపెనీలు మన ఇండియన్ కంపెనీస్‌లో పెట్టుబడులు పెట్టడం. చూడండి మోర్ దాన్ 10% డైరెక్ట్‌గా కంపెనీలో పెట్టుబడి పెడితే ఇంత అని చెప్పక్కర్లేదు. స్టాక్ మార్కెట్‌లో వాళ్ళ షేర్లు కొంటే మోర్ దాన్ 10% షేర్స్ కొంటే స్టాక్ మార్కెట్‌లో అది ఎఫ్‌డిఐ కింద కౌంట్ అవుతుంది. దాని లోపైతే ఎఫ్‌పిఐ కింద కౌంట్ అవుతుంది. స్టాక్ మార్కెట్‌లోను వేటిలోను కొంటే. అలా కాకుండా డైరెక్ట్‌గా కంపెనీలోనే పెట్టుబడి పెడితే డైరెక్ట్‌గా అంటే ఇన్ ద సెన్స్ అది స్టాక్స్‌లో కాకుండా వేరేగా పెట్టుబడులు పెడితే అది ఏదైనా ఎఫ్‌డిఐ కింద వస్తుంది. స్టాక్ మార్కెట్ అనేది ఓపెన్ మార్కెట్. ఓపెన్ ట్రాన్సాక్షన్స్ ఇవి. వేరేగా కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని కొన్ని స్టాక్స్ మాకు అలొకేట్ చేయండి అని చెప్పడం అనేది వేరేది. సో, ఇప్పుడు రీసెంట్‌గా తీసుకుంటే మీరు జియోలో ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టారు. జియో అనేది ఇంకా స్టాక్ మార్కెట్‌లో లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళ షేర్స్ అనేవి అలొకేట్ చేశారు. అది ఎఫ్‌డిఐ కిందకే వచ్చేస్తుంది. అలా కాకుండా రిలయన్స్ కంపెనీ యొక్క షేర్లు వీళ్ళు కొన్నారనుకోండి స్టాక్ మార్కెట్‌కెళ్ళి దట్ విల్ బి కౌంటెడ్ యాస్ ఎఫ్‌పిఐ. ఆ షేర్లు కూడా మోర్ దాన్ 10% వాటా కొనేసారనుకోండి అప్పుడు మళ్ళీ ఎఫ్‌డిఐ కిందకొస్తుంది. సింపుల్ అన్నమాట. ఎఫ్‌డిఐ, ఎఫ్‌పిఐ. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్. సింపుల్‌గా చెప్పాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. అంటే మన దేశంలో ఉన్న కంపెనీస్‌లో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం. ఏ సెక్టార్‌లో? ఇన్స్యూరెన్స్‌లో. ఇన్స్యూరెన్స్‌లో 74% వరకు పెంచే అవకాశం పెంచాలని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నారు. ప్రస్తుతానికి 50%, 51% ఎంతో ఉంది. అంటే ప్రతి సెక్టార్‌లో కూడా విదేశీ కంపెనీలు ఎంతవరకు పెట్టుబడులు పెట్టొచ్చని లిమిటేషన్స్ ఉంటాయి. ఒక విదేశీ కంపెనీ వచ్చి ఇండియాలో డైరెక్ట్‌గా ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ పెట్టాలంటే కుదరదు. ఎందుకు? ఇన్స్యూరెన్స్ సెక్టర్‌లో లిమిట్ ఉంది. ఎంత? 74%. ఇప్పటివరకు 50% ఎంతో నాకు గుర్తులేదు కరెక్ట్‌గా. అది 74% పెంచాలని ఒకవేళ 74% పెంచారనుకోండి, ఒక విదేశీ కంపెనీ వచ్చినా సరే 74% వాళ్ళ వాటా ఉంటూ 26% ఒక ఇండియన్ కంపెనీతో టై అప్ అయ్యి పెట్టాలి. సో, మొత్తం వాళ్ళే పెట్టుబడి పెట్టి పెట్టడానికి అవ్వదు. దాని అర్థం అది. సో, ఇన్స్యూరెన్స్ యాక్ట్‌కి నెసెసరీ అమెండ్మెంట్స్ సవరణలు చేసి ఇది కూడా పెంచే ప్లాన్‌లో ఉన్నారు. స్టిల్ అయినప్పటికీ ఇట్ రిమైన్స్ టు బి సీన్ హౌ ఈగర్ ఓవర్‌సీస్ ఇన్స్యూరర్స్ మే బి to raise their stakes given the government's intention to make its proposal politically acceptable by including safeguards such as mandating that a majority of the board positions and key management personnel be restricted to resident Indians and requiring the companies to set aside a specified percentage of profits as general reserve. Okay. So దీని అర్థం ఏంటి? ద గవర్నమెంట్ ఏమంటుంది? ఎఫ్‌డిఐని 74% పెంచుదాం అని అనుకుంటుంది. కానీ పొలిటికల్లీ యాక్సెప్టబుల్ చేయాలని అన్ని పొలిటికల్ పార్టీలు దీన్ని యాక్సెప్ట్ చేసేలా చేయడం కోసం గవర్నమెంట్ కొన్ని సేఫ్‌గార్డ్స్‌ని ప్రవేశపెడదాం అనుకుంటుంది. సేఫ్‌గార్డ్స్ అంటే ప్రొటెక్షన్స్. ఎక్కువగా ప్రైవేటైజ్ చేసేస్తే మన దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఈ విదేశీ కంపెనీలొచ్చేసి మన దాంట్లో పెట్టుబడి పెట్టి ఇక్కడ ప్రాఫిట్‌లు సంపాదించి మొత్తం ప్రాఫిట్‌లన్నీ వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోతారు. మనల్ని ఉపయోగించుకొని వాళ్ళు బాగుపడతారు తప్పితే మన దేశానికి ఏంటి ఉపయోగం అనే క్వెషన్స్ వస్తాయి. అందుకని చెప్పి గవర్నమెంట్ కొన్ని సేఫ్‌గార్డ్స్ పెడదామని అనుకుంటుంది. ప్రొటెక్షన్స్ పెడదామని అనుకుంటుంది. ఏంటవి? సచ్ యాస్ మ్యాండేటింగ్ దట్. మ్యాండేట్ చేయడం అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్. ఇఫ్ గవర్నమెంట్ గివ్స్ యూ ఎ మ్యాండేట్
నీకొక ఒక ఆర్డర్ పాస్ చేసిందని అర్థం. ఏంటి ఆర్డర్? దట్ ఎ మెజారిటీ ఆఫ్ బోర్డ్ పొజిషన్స్ అండ్ కీ మేనేజ్మెంట్ పర్సనల్ బి రెస్ట్రిక్టెడ్ టు రెసిడెంట్ ఇండియన్స్. నువ్వు విదేశీ కంపెనీ అయినప్పటికీ కూడా బోర్డ్‌లో మెజారిటీ పీపుల్ అందరూ రెసిడెంట్ ఇండియన్స్ అయ్యుండాలి. మీరు ఇండియాలో ఉన్నవాడిని మీరు రిక్రూట్ చేసుకోండి. పెట్టండి పర్లేదు. విదేశీ వాళ్ళు ఎక్కువగా బోర్డ్‌లో మెంబర్స్ కాకూడదు ఒకటి. అండ్ రిక్వైరింగ్ ద కంపెనీస్ టు సెట్ అసైడ్ స్పెసిఫైడ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ యాస్ జనరల్ రిజర్వ్. ప్రతి సంవత్సరం మనకి జనరేట్ అయిన ప్రాఫిట్స్‌లో కొంత పోర్షన్‌ని జనరల్ రిజర్వ్ కింద పక్కన పెట్టడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఇప్పుడు ప్రతి సంవత్సరం వచ్చే ప్రాఫిట్స్‌లో కొంత పోర్షన్ రీటైన్డ్ ఎర్నింగ్స్ గాని, జనరల్ రిజర్వ్ గాని అంటారు. అంటే ఫ్యూచర్ పర్పస్ కోసం ఉంచడం. ప్రతీని డివిడెండ్స్ రూపంలో ఇచ్చేయడం గాని, ఇన్వెస్టర్స్‌కి మనీ పంచేయడం గాని చేయకుండా ఉంచడం. మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే 100,00,00,000 ప్రాఫిట్ వచ్చిందనుకోండి. ఈ 100,00,00,000 ఇఫ్ ద గవర్నమెంట్ సేస్ 50% షుడ్ బి కెప్ట్ అసైడ్ యాస్ జనరల్ రిజర్వ్ అని పెట్టిందనుకోండి. ఈ 50% రూ. 50,00,00,000 ఫ్యూచర్ కోసం పక్కన పెట్టాలి. ఈ మనీతో నువ్వు ఫర్దర్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయొచ్చు. లేదా ఎక్స్‌పాన్షన్ చేయొచ్చు. లోకల్‌గా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి 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 పెట్టలేదనుకోండి, 100,00,00,000 కూడా వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు స్పెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 50, 50 ఇంత పర్సెంట్ మీరు జనరల్ రిజర్వ్స్‌లో పెట్టాలంటే అది ఖర్చు పెట్టకూడదు. అంటే ఇన్వెస్టర్స్ వాళ్ళకి వాళ్ళు తీసేసుకోవడానికి అవ్వదు. కంపెనీ కోసమే ఉంచాలి ఫ్యూచర్‌లో. గవర్నమెంట్ తీసుకుంటదని కాదు అక్కడ ఉద్దేశ్యం. దట్ విల్ స్టిల్ గో టు ద కంపెనీ ఓన్లీ. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు 100,00,00,000 వచ్చిందనుకోండి. దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ డివిడెండ్. డివిడెండ్ అంటే అర్థం ఏంటి? ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఈ లాభంలో వాళ్ళకిచ్చే వాటాని లేకపోతే లాభంలోంచి వాళ్ళకిచ్చేదాన్ని డివిడెండ్ అంటారు. 10% డివిడెండ్ ఇచ్చారనుకోండి. ఈ 100,00,00,000 10,00,00,000 కంపెనీలో ఎవరెవరైతే పెట్టుబడులు పెట్టారో ఓనర్‌లందరికీ కూడా ఒక షేర్ ఉన్నవాడికి రూ. 10 అదే ఎంతైతే అంత రూ. 10 పర్ షేర్ అని అనౌన్స్ చేశారనుకోండి. ఒక షేర్ ఉన్నవాడికి రూ. 10, 100 షేర్లు ఉన్నవాడికి రూ. 1000 వాళ్ళ నంబర్ ఆఫ్ షేర్స్ బట్టి వాళ్ళకి మనీ వస్తుంటది డివిడెండ్ రూపంలో. అది కాన్సెప్ట్ ఆఫ్ డివిడెండ్స్. అలా కాకుండా ఉంచేసుకునే దాన్ని ఏమంటాం మనం? జనరల్ రిజర్వ్ అంటాం. ఫ్యూచర్ పర్పస్ కోసం. ఫ్యూచర్ పర్పస్ కోసం ఉంచాల్సింది ఎక్కువగా ఉంచుతాము. అంటే వేరే కంపెనీకి పంపించేయకుండా అదే కంపెనీలో మెయింటైన్ చేయాలి. Also on the block for possible sale or lease through concessions are state-owned undertakings land assets that the government intends to monetize. ఇంకో ఉద్దేశ్యం ఏంటి ఆన్ ద బ్లాక్ అంటే బ్లాక్‌లో ఇంకేం పెట్టుకుంది? ఫర్ పాసిబుల్ సేల్ ఆర్ లీజ్ త్రూ కన్సెషన్స్. సేల్ గాని, కన్సెషన్స్ ఇస్తూ లీజ్‌కి ఇవ్వడం గాని. ఏంటవి? స్టేట్ ఓన్డ్ అండర్‌టేకింగ్స్ ల్యాండ్ అసెట్స్. చాలా ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్‌కి ల్యాండ్స్ ఉన్నాయి. ల్యాండ్ అసెట్స్ ఉన్నాయి. అసెట్ అంటే ఆస్తి. ల్యాండ్స్ వాళ్ళకి అసెట్స్ రూపంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా గవర్నమెంట్ ఏంటి ఇట్ ఇంటెండ్స్ టు మానిటైజ్ అంటే వాటిని మనీ రూపంలోకి మార్చేయడం అంటే అమ్మేయడం. అమ్మేయడం గాని, లోన్‌లు ఇవ్వడం గాని. అమ్మేయడం గాని, లేకపోతే ఇంకేం చెప్పాను? లీజ్‌కి ఇవ్వడం గాని. ఈ రెండిటి ద్వారా ఎయిదర్ త్రూ సేల్ ఆర్ బై గివింగ్ లీజ్ అని అర్థం. ఓకే. వాటిని ఆ ద్వారా కూడా మనీని కొంచెం సేకరించాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇన్ ఫైండింగ్ ద క్యాపిటల్ ఫర్ ఇట్స్ నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కోసం క్యాపిటల్ అంటే మూలధనాన్ని ఆహ్, కను ఫైండ్ చేసే క్రమంలో ద బడ్జెట్ ప్రపోజెస్ అన్ అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్ దట్ వుడ్ ఇంక్లూడ్ హైవేస్, ఎయిర్‌పోర్ట్స్, మోల్స్. ఇప్పుడు చూడండి నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ అని చెప్పి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి అని చెప్పి చాలా ప్లాన్ వేసుకుంది గవర్నమెంట్. మరి దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రపోజెస్ అన్ అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్. చాలా అసెట్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి. వాటిని మానిటైజ్ చేసేద్దాం. మానిటైజ్ చేయడం అంటే అమ్మేయడం అంతే. నా దగ్గర ఒక ఇల్లు ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు మానిటైజ్ ఇట్ ఐ హావ్ టు సెల్ ఇట్. సేల్ చేస్తే కదా నాకు మనీ వస్తుంది. అసెట్ బికమ్స్ మనీ. అసెట్ మానిటైజేషన్. అసెట్ నుంచి మనీని జనరేట్ చేయడం. మన దగ్గరున్న హైవేస్, ఎయిర్‌పోర్ట్స్, పోర్ట్స్ వీటన్నిటిని మనీ జనరేట్ చేసే విధాలుగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడం అన్నమాట. ఇప్పుడు పోర్ట్ అమ్మేసావు, ప్రైవేటైజేషన్ చేశారనుకోండి. పోర్ట్ ద్వారా వచ్చే ఇన్‌కమ్ అంతా వాళ్ళకెళ్ళిపోతుంది. గవర్నమెంట్‌కి ఒక్కసారిగా మనీ వస్తుంది. ఎయిర్‌పోర్ట్స్ చూడండి ఇప్పుడు జీఎంఆర్ వాళ్ళు ఒక దగ్గర, జీవీకే వాళ్ళు ఒక దగ్గర వాళ్ళు మెయింటైన్ రైట్. సో, ఈ అసెట్స్ అన్నిటి ద్వారా మనీని జనరేట్ చేసే ప్లాన్ చేయడం అనేది మనకిక్కడ మాట్లాడుతున్నాం. సో, అటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్‌ని సపోర్ట్ చేయడానికి రెవెన్యూ కావాలి.
క్యాపిటల్ కావాలి, వాటి కోసం హైవేస్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్ వీటన్నిటి ద్వారా వచ్చే ఆదాయానికి, ఫర్ ఎగ్జాంపుల్ హైవే తీసుకోండి, టోల్ గేట్స్ ఉంటాయి. ఈ టోల్ గేట్స్ అన్ని ఒక కంపెనీకి ఇచ్చారనుకోండి, ఆ కంపెనీ వాళ్ళు టోల్ గేట్స్ వసూలు చేసుకుంటారు. ఆ హైవేస్ ద్వారా వచ్చే ఆదాయం కంపెనీకి వెళ్ళిపోతుంది. కానీ ఇది ఒక్కసారిగా ఆ ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్కి మనీ ఇచ్చేస్తుంది. ఫ్యూచర్లో ఇంత ఇన్కమ్ వస్తుంది కాబట్టి, ఇలా అనమాట. దిస్ అగ్రెసివ్ స్టాన్స్ ఆన్ ప్రైవేటైజేషన్ నాట్ విత్ స్టాండింగ్, the government is still likely to face an uphill task in achieving its ambitious disinvestment goal, given that the private investments are still anemic. చూడండి, అగ్రెసివ్ స్టాన్స్, ప్రైవేటైజేషన్ విషయంలో చాలా అగ్రెసివ్గా స్టాండ్స్ తీసుకోవడం, ఒక స్టాండ్ తీసుకోవడం అనేది నాట్ విత్ స్టాండింగ్, డిస్పైట్ అని అర్థం. నాట్ విత్ స్టాండింగ్ ప్లేస్లో ఇన్స్పైట్ ఆఫ్ పెట్టుకోండి. ఇన్స్పైట్ ఆఫ్ ది అగ్రెసివ్ స్టాండ్స్ ఆన్ ప్రైవేటైజేషన్, ప్రైవేటైజేషన్ విషయంలో గవర్నమెంట్ ఎంత అగ్రెసివ్గా ఉన్నప్పటికీ the government is still likely to face an uphill task. గవర్నమెంట్ is still likely to face an uphill task. ఇంకా చాలా కష్టమైన టాస్క్ ని గవర్నమెంట్ ఫేస్ చేయబోతోంది. ఈజ్ లైక్లీ టు ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ ద గవర్నమెంట్. దేంట్లో? ఇన్ అచీవింగ్ ఇట్స్ అంబిషియస్ డిజిన్వెస్ట్మెంట్ గోల్. డిజిన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఉన్న స్టేక్ ని అమ్మేయడం, మన దగ్గర ఉన్న వాటాలను అమ్మేయడం. ఈ వాటాలని అమ్మేసే గోల్ అచీవ్ చేయడం అంత ఈజీగా ఉండబోదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ అప్హిల్ టాస్క్ అని చెప్పి అన్నారు. ఎందుకు? గివెన్ దట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ స్టిల్ ఎనిమిక్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పటికి కూడా బలవర్ధకంగా లేదు. ఎనిమిక్ అని చూడండి, మనకి బ్లడ్ తక్కువ, హెమోగ్లోబిన్ తక్కువ అయితే ఎనిమియా అంటాం కదా, అంటే బలం లేకపోవడం వల్ల అది తీసుకోవచ్చు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కంపెనీస్లో పెట్టుబడులు పెట్టడం, కంపెనీ ఎక్స్పాన్షన్ చేయడం, వేరే కంపెనీలో పెట్టుబడులు పెట్టడం, ఎక్స్పాండ్ చేయడం, దాన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పటికీ స్ట్రాంగ్గా లేదు. ప్రైవేట్ కంపెనీస్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. వాళ్ళు ఇంకొక దాంట్లో పెట్టుబడులు పెట్టే పొజిషన్స్లో లేవు, వీక్గా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఎంత అమ్మాలనుకున్నా ఎవరో ఒకరు కొనాలి కదా. ప్రైవేట్ వాళ్ళు కొంటేనే కదా నువ్వు అమ్మగలుగుతావు. కొనే పరిస్థితులు పెద్దగా లేవు. సో గవర్నమెంట్ సఫర్ అవ్వచ్చు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ ది గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నాం. Sitharaman has also embarked on creating a bad bank for dealing with the pile of stressed and bad bank loans. వాచ్ మై వీడియో ఆన్ బ్యాడ్ బ్యాంక్. ఇది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఒక బ్యాడ్ బ్యాంక్ కూడా క్రియేట్ చేద్దామని చెప్పి, ఎంబార్క్డ్ అంటే టు స్టార్ట్ అనే జర్నీ. మీరు ఒక షిప్ ఎక్కి ఒక ప్రాంతానికి బయలుదేరారు అనుకోండి, యూ కాల్ ఇట్ ఎంబార్క్, బిగిన్ ఎ జర్నీ అని అర్థం. బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేయడం యొక్క జర్నీ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఎందుకోసం? ఫర్ డీలింగ్ విత్ పైల్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్, బ్యాడ్ బ్యాంక్ లోన్స్, ఎన్పిఎస్ని డీల్ చేయడానికి. అర్థమవుతుందా? ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, బ్యాడ్ లోన్స్, అంటే లోన్ తీసుకొని కట్టకుండా పోయిన మొండి బకాయిలు, వీటన్నిటిని డీల్ చేయడం కోసం బ్యాడ్ బ్యాంక్ కూడా క్రియేట్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ అనుకుంటోంది. బ్యాడ్ బ్యాంక్ గురించి ఒకసారి వీడియో చూడండి. The budget proposes establishing both an asset reconstruction company and an asset management company that would consolidate and take over existing stressed debt and then help dispose of the assets. బడ్జెట్ ఏం ప్రపోజ్ చేస్తుంది? ఒకటి అసెట్ కన్స్ట్రక్షన్ కంపెనీని క్రియేట్ చేద్దామని, రెండోది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అసెట్ రీకన్స్ట్రక్షన్, అసెట్ మేనేజ్మెంట్, ఈ రెండు కంపెనీస్ని స్టార్ట్ చేసి, ఆ రెండు కంపెనీస్ యొక్క పని ఏంటి? ఎగ్జిస్టింగ్ స్ట్రెస్ డెట్, బ్యాంకుల దగ్గర ఏవైతే బ్యాడ్ లోన్స్ ఉన్నాయో ఆ బ్యాడ్ లోన్స్ని వీళ్ళు కొనేస్తారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లెట్స్ సే ఐసిఐసిఐ బ్యాంక్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి లేదా రిలయన్స్ ఒక 100 కోట్ల లోన్ ఇచ్చింది అనుకుందాం. రిలయన్స్ వాళ్ళేమో ఐసిఐసిఐ బ్యాంక్కి పే చేయట్లేదు. పే చేయకపోతే ఈ 100 కోట్లు ఏమవుతుంది? ఎన్పిఏ అయిపోతుంది, బ్యాడ్ లోన్ అయిపోతుంది. లెట్ us say there is XYZ లిమిటెడ్ అని చెప్పి ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేసింది అనుకోండి గవర్నమెంట్. ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చేయాలి? రిలయన్స్ వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవడానికి ట్రై చేయాలి. 100 కోట్లు వసూలు చేయలేకపోతుంది. అందుకని ఐసిఐసిఐ బ్యాంక్ కెన్ సెల్ దిస్ లోన్ టు దిస్ బ్యాడ్ బ్యాంక్. ఈ బ్యాంక్కి ఆ లోన్ అమ్మేయచ్చు. అది 100 కోట్ల లోను. ఐసిఐసిఐ వాళ్ళు ఏమనుకుంటారంటే, 100 కోట్లు ఎలాగో వచ్చేలా లేదు అని చెప్పి నేను 80 కోట్లకి ఇచ్చేస్తాను నీకు, నువ్వు నా దగ్గర కొనేసుకుంటావా అని ఐసిఐసిఐ బ్యాంక్ అడగొచ్చు. ఈ బ్యాడ్ బ్యాంక్ వాళ్ళు ఓకే, 100 కోట్ల లోను 80 కోట్లకి ఇస్తున్నారు, మనం ఎలాగోలాగా రిలయన్స్ వాళ్ళ దగ్గర వసూలు చేసి కనీసం 90 కోట్లన్నా రాబట్టుకుందామని అనిపించింది అనుకోండి. దే విల్ పే 80 crores అండ్ బై దట్ లోన్. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఆ లోన్ ఇప్పుడు ఎవరికి పే చేస్తారంటే వీళ్ళకి పే చేస్తారు. ఈ బ్యాడ్ బ్యాంక్ వెళ్ళిపోతుంది. ఆ పేమెంట్స్ అన్ని బ్యాడ్ బ్యాంక్ వెళ్ళిపోతాయి. సో బ్యాడ్ బ్యాంక్ పని అదే. అన్ని కంపెనీస్లో ఉన్న, ఈ అన్ని బ్యాంకుల్లో ఉన్న ఈ స్ట్రెస్డ్ అసెట్స్, ఎవరైతే లోన్స్ మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని వీళ్ళు కొనుక్కొని వీళ్ళు వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు వసూలు చేసుకోలేకపోతే వీళ్ళు ఇంకొకరికి అమ్మేస్తారు. ఆ లోన్ అమ్మేస్తారు ఒక అసెట్ కింద క్రియేట్ చేసి. ఇంకో కంపెనీ కొనుక్కుంటుంది, ఇంకో కంపెనీ కొనుక్కుంటుంది. లేదా ఐబీసీ ఉంది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్, దాన్ని ఉపయోగించి వాళ్ళ దగ్గర వసూలు చేయడానికి కేసులు వేయడం కానీ ఇవన్నీ చేయడం ద్వారా ఆ రెజల్యూషన్ ప్రాసెస్ అంతా చూసుకుంటారు. ఈధర్ వసూలు రాజా లేకపోతే మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం.
అల్టిమేట్గా ఐబీసీకి వెళ్ళిపోతాయి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ద్వారా వాటిని వసూలు చేసే కార్యక్రమం అనేది జరుగుతుంది. మరి ఈ పనులన్నీ బ్యాంకులే చేసుకోవచ్చు కదండి, బ్యాంకులు చేయొచ్చు. ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఒకటా రెండా? దీనివల్ల లీగల్ ప్రావిజన్స్, లీగల్ స్ట్రెస్ బ్యాంకులకి ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి వాళ్ళ కోర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయాలని చెప్పి బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎనీవే, గో త్రూ మై వీడియో, యూ విల్ హ్యావ్ ఎ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ అండ్ దెన్ హెల్ప్ డిస్పోజ్ ఆఫ్ ది అసెట్స్. ఓకే, వీటిని టేక్ ఓవర్ చేసి వాటిని అసెట్స్ని బ్యాంకులు వాటిని డిస్పోజ్ చేసుకునేలాగా హెల్ప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ దీస్ ప్లాన్స్ to privatize two state-run banks and also undertake a cleanup of the stressed assets that have prompted the minister to set aside just 20,000 crore to recapitalize remaining public banks. ఆల్రెడీ 2 బ్యాంక్స్ని ప్రైవేటైజ్ చేయాలని డిసైడ్ అవడం, రెండోది బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేయాలని డిసైడ్ అవడం వల్ల కేవలం 20,000 కోట్లను మాత్రమే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రీక్యాపిటలైజేషన్ కోసం గవర్నమెంట్ పక్కన పెట్టింది. రీక్యాపిటలైజ్ అంటే అర్థం ఏంటంటే, స్ట్రెస్ మీకు చాలా లాంగ్ కాన్సెప్ట్ ఇది. అంటే ఇప్పుడు చూడండి, 80% గవర్నమెంట్ స్టేక్ ఉందనుకోండి ఏదైనా బ్యాంక్లో, గవర్నమెంట్ ఇంకా ఎక్కువ ఇచ్చింది, ఇంకొక ఎక్స్ట్రా మనీ బ్యాంక్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ వాటా ఏమవుతుంది? పెరుగుతుంది. రీక్యాపిటలైజేషన్ డిస్ఇన్వెస్ట్మెంట్కి ఆపోజిట్ అనమాట. తన వాటాను తగ్గించుకుంది అనుకోండి గవర్నమెంట్, 80% నుంచి 70% తగ్గిస్తే డిస్ఇన్వెస్ట్మెంట్. తన వాటాను ఇంకా పెంచడం అంటే క్యాపిటల్ పెంచడం, ఇంకా ఇంకా మనీ బ్యాంకులకు ఇస్తుంది అనుకోండి, గవర్నమెంట్ వాటా ఇంకా పెరుగుతుంది. అది రీక్యాపిటలైజేషన్. రీక్యాపిటలైజేషన్ ఎందుకు అవసరం అవుతుందంటే బేసిల్ నార్మ్స్ వల్ల అవసరం అవుతుంది. బేసిల్ నార్మ్స్ అంటే అర్థం ఏంటి? ఇన్ ఎ లాంగ్ ప్రాసెస్. వాచ్ బేసిల్ నార్మ్స్ వీడియో, అది కూడా పెడతాను, ఓపిక ఉంటే అది కూడా చూడండి. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. ఒక విషయాన్ని ఒక మాటలో చెప్పలేం. మీకు సింపుల్గా చెప్పాలంటే, ఏదన్నా బ్యాంకు ఎవరికన్నా లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులకి మనీ ఎలా వస్తుంది చెప్పండి? హౌ విల్ బ్యాంక్స్ గెట్ మనీ? బ్యాంక్స్ గెట్ మనీ ఫ్రమ్ డిపాజిటర్సే కదా. మొత్తం డిపాజిటర్స్ నుంచే వస్తుందా? ప్లస్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే బ్యాంక్ యొక్క ఓనర్స్, ఎవరైతే బ్యాంకులో మెజారిటీ స్టేక్ హోల్డర్స్, వాళ్ళు కొంత మనీని, సొంత డబ్బులు పెట్టాలి. డిపాజిట్స్ మనీ పెట్టాలి, క్యాపిటల్ పెట్టాలి. మొత్తం డిపాజిట్స్ మనీ తీసుకున్నారు అనుకోండి, వీళ్ళ దగ్గర తీసుకున్న మనీ ఏం చేస్తారు? లోన్స్ ఇస్తారు. డిపాజిటర్స్ దగ్గర తీసుకున్న మనీనే లోన్స్ ఇస్తే, లోన్ వాడు తిరిగి ఇవ్వకపోతే డిపాజిట్లకి పంగనామం పెట్టే పరిస్థితులు వస్తాయి. అందుకని గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ క్యాపిటల్ ఆల్సో. జనరల్గా లెక్క ప్రకారం ఒక 89 రూపీస్ మీరు డిపాజిటర్స్ మనీ పెడితే 11 రూపీస్ క్యాపిటల్ పెట్టాలి అంట. క్యాపిటల్ అంటే మీ మనీ మీరు పెట్టాలి అని. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే, ఈ లోన్స్ పాడైపోయే కొద్దీ, లోన్స్ బ్యాడ్ లోన్స్ అయిపోయే కొద్దీ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే గవర్నమెంటే బ్యాంకులు సొంత మనీ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. డిపాజిట్ దగ్గర తీసుకొని పెట్టేదానికంటే సొంత మనీ పెట్టాల్సి ఎక్కువ వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని మీకు బేసిల్ నార్మ్స్ చదివితే అర్థమవుతుంది. వీలుంటే ఓపిక ఉంటే చూడండి ఒకసారి. సో ఈ పెట్టాల్సి వచ్చే క్రమంలో బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి, గవర్నమెంటే మెజారిటీ వాటాదారు కాబట్టి గవర్నమెంట్ ఎక్స్ట్రా మనీ ఇస్తూ ఉంటుంది. రీక్యాపిటలైజేషన్ అంటాం దీన్ని. సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలంటే, కొన్ని నార్మ్స్ వల్ల సొంత మనీ ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది, డిపాజిటర్స్ మనీ సరిపోదు కాబట్టి అని అర్థం చేసుకోండి. ఆ సొంత మనీ కోసం గవర్నమెంట్ పెడుతుంది. అయితే ఈసారి 20,000 కోట్లు మాత్రమే కేటాయించిందంట. ఎందుకంటే కొన్ని బ్యాంకులు అమ్మేద్దాం ప్రైవేట్ వాళ్ళకి, మనకి ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పి డిసైడ్ అయింది. ఒక బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేసి బ్యాడ్ లోన్స్ అన్ని వాళ్ళకి అమ్మేద్దాం అనుకుంది. బ్యాడ్ లోన్స్ పెరిగే కొద్దీ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు బ్యాడ్ లోన్స్ వేరే వాళ్ళకి అమ్మేశారు అనుకోండి, క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ తగ్గుతాయి. ఈ 2 కారణాల వల్ల రీక్యాపిటలైజేషన్ కోసం ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. Ultimately though, given its effort to mobilize resources without tweaking direct taxes, at a time when several states are headed to the polls, the government has had little option but to tap the market for debt. అల్టిమేట్గా చివరికి గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? ట్యాక్స్లు పెంచలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవి పెంచలేదు. కార్పొరేటివ్ ట్యాక్స్లు పెంచలేదు, ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్స్ కూడా పెంచలేదు గవర్నమెంట్. ఎందుకు పెంచలేదంటే, మనకి చాలా స్టేట్లు ఇప్పుడు పోల్స్కి వెళ్ళబోతున్నాయి. ఎలక్షన్స్ టైంలో గవర్నమెంట్ ట్యాక్స్లు పెంచదు, పెంచితే నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి పెంచకుండా ఊరుకుండిపోయింది. మరి గవర్నమెంట్కి ట్యాక్స్లు పెంచకపోతే ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇన్కమ్ రాదు. అందుకని గవర్నమెంట్కి ఏ ఆప్షన్ మిగిలింది? ఇట్ హస్ హ్యాడ్ లిటిల్ ఆప్షన్ బట్ టు ట్యాప్ ది మార్కెట్ ఫర్ డెట్. సో మార్కెట్కి వెళ్ళి డెట్ తీసుకోవాలి. డెట్ అంటే అప్పు, బై రిలీజింగ్ బాండ్స్. బాండ్స్ ఇష్యూ చేసి అప్పు చేయడం తప్పితే వేరే మార్గం లేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని ఖర్చుల కోసం తేవాల్సిన మనీ ఎక్కడ తెస్తుందంటే, బై చాలా వరకు అప్పు చేసి తేవాలి.
విత్ ద బడ్జెట్ పాజిటింగ్ ఎ గ్రాస్ మార్కెట్ బోరింగ్ ఆఫ్ 12 lakh crore 12 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. పాజిటింగ్ అంటే టు పుట్ ఫార్వర్డ్ యాజ్ అ ఫ్యాక్ట్, ఒక ఫ్యాక్ట్ లాగా ముందు పెట్టడం. 12 లక్షల కోట్లు పెట్టాల్సి వస్తుంది. ద గవర్నమెంట్ విల్ ఎండ్ అప్ గెటింగ్ 36 పైస్ ఆఫ్ ఎవ్రీ రూపీ ఇట్ నెట్స్ ఫ్రమ్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ అండ్ 80% ఇంక్రీజ్. అంటే గవర్నమెంట్ యొక్క టోటల్ రిసీప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆదాయం ఏదైతే ఉంటుందో అప్కమింగ్ ఇయర్లో, అది 100 పైసలు అయితే అందులో 36 పైసలు అప్పు ద్వారానే వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉంది. 64 పైసలు మాత్రమే నిజమైన ఆదాయం, మిగిలిందంతా అప్పు ద్వారా మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. అది 80% ఇంక్రీజ్, గత సంవత్సరంతో పోలిస్తే 80% పెరిగినట్టు. గివెన్ దీస్ ఛాలెంజెస్ the budget can only be the starting point for a year that calls for deft stewardship of the economy. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి బడ్జెట్ అనేది ఓన్లీ స్టార్టింగ్ పాయింటే, ఇంకా చాలా చేయాలి ఈ సంవత్సరంలో. డెఫ్ట్ అంటే స్కిల్ఫుల్గా, స్టీవర్డ్షిప్ అంటే ఓవరాల్గా మేనేజ్ చేయడానికి, ఎకానమీని స్కిల్ఫుల్గా ముందుండి నడపడానికి, మేనేజ్ చేయడానికి ఇంకా చాలా చేయాలి. బడ్జెట్ ఈజ్ ఓన్లీ ఎ స్టార్టింగ్ పాయింట్. సో దీన్ని సమ్మరైజ్ చేయడం కష్టం అండి, అంతా ఇంపార్టెంటే. గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. కంప్లీట్ ఎకానమీ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండే వాళ్ళకి కంప్లీట్గా అర్థమవుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ వస్తే అర్థం కాదు ఇది. వాచ్ ఎవ్రీ వీడియో దట్ హ్యాస్ బీన్ పుట్ ఇన్ ది డిస్క్రిప్టివ్ సెక్షన్. డిస్క్రిప్షన్లో ఏదైతే మెన్షన్ చేసినా ప్రతిదీ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.